ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप गदामह्यं ददाति स्वपदान्तिकां। नमों विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादे पाश्चात्यादेशतारिणे। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। नमो ब्रह्मण्य देवाय गो ब्राह्मण हिताय च जगद्धिताय कृष्णाय गोविंदाय नमो नमः। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। సో ఈరోజు చాలా చాలా విశేషమైనటువంటి రోజు, పర్వదినం ఇది. భగవద్గీత మన ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులు కృష్ణ కృపామూర్తి అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క 124వ శ్రీ వ్యాస పూజ. హరి హరి బోల్. సో ఆధ్యాత్మిక గురువుల యొక్క పుట్టినరోజుని వ్యాస పూజ అని పిలుస్తారు. ఎందుకంటే వాళ్ళు వ్యాస భగవానుల వారి యొక్క ప్రతినిధులు కనుక. వ్యాస భగవానుల వారి యొక్క ప్రతినిధులు కాబట్టి వారి యొక్క పుట్టినరోజుని వ్యాస పూజ అని పిలుస్తారు. కాబట్టి ఇది 124వ వ్యాస పూజ ప్రభుపాదుల వారికి. ఓకే. సో మనం ఈరోజు శ్రీమద్ భాగవతం అనేటటువంటి టాపిక్ యాక్చువల్గా మనది. కానీ ఈరోజు ఈ విశేషాన్ని పురస్కరించుకుని మనము శ్రీల ప్రభుపాద వారి లీలామృతంలోంచి కొన్ని అంశాలను మనం చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం.
సో అందరికీ తెలిసిందే శ్రీల ప్రభుపాదుల వారిని గురించి చెప్పడం అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సాహసం. అది అర్హత లేకపోయినప్పటికీ గురువుల యొక్క ఆదేశం మేరకు ఈ సమయంలో ఇవి కొన్ని మనం చర్చించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. ఓకే, కనుక జాగ్రత్తగా మనము ప్రభుపాదుల వారి యొక్క భావన ఏంటి, అసలు ప్రభుపాదుల వారు ఈ యొక్క సంస్థను స్థాపించడం ఎందుకు చేశారు, తర్వాత మనం ఏం చేయాలి, ఇట్లాంటి తర్వాత ప్రభుపాదుల వారు ఈ యొక్క భౌతిక ప్రకృతి ఇలాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎలా స్పందించేటటువంటి వారు, ఇలాంటి విషయాలన్నీ కొన్ని ఆయన అనుభవాలు ప్లస్ మనకు తెలిసినటువంటి కొంత ఆచార్యులు, తర్వాత సీనియర్ డివోటీస్, సీనియర్ వైష్ణవాస్ చెప్పినటువంటి అంశాలు, వాటిలోంచి కొన్ని విషయాలు మనము చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, కాబట్టి ఇక్కడ ప్రతి గ్రంథంలో కూడా మన ఇస్కాన్కి సంబంధించిన ప్రతి గ్రంథంలో కూడా ఏదైనా భగవద్గీత కావచ్చు, తర్వాత ఇతర గ్రంథాలు కావచ్చు, శ్రీల ప్రభు లాస్ట్లో ప్రభుపాదుల వారి పరిచయం అని ఉంటుందన్నమాట. ప్రభుపాదుల వారి పరిచయం అనేది ఒకటి ఉంటుంది. అంటే బ్రీఫ్గా హిస్టరీ ఉంటుంది ప్రభుపాదుల వారి యొక్క జీవిత చరిత్ర అనేటటువంటిది. సో దానిలో కొన్ని పాయింట్స్ తీసుకుంటూ మరి కొన్ని పాయింట్ దానికి యాడ్ చేసుకుని మనము ముందుకు పోదాం. పరమ పూజ్య శ్రీమద్ ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారు భారతదేశంలోని కలకత్తా నగరంలో 1896వ సంవత్సరంలో జన్మించారు. సో ప్రభుపాదుల వారు కలకత్తాలో జన్మించారు 1896. వారు తమ ఆధ్యాత్మిక ఆచార్యులైన శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి వారిని కలకత్తాలో 1922వ సంవత్సరంలో మొట్టమొదటిసారి కలుసుకుంది. కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారు పుట్టినప్పటి నుంచి తన 5 ఏళ్ల వయసు నుంచే తన తండ్రి అయినటువంటి గౌర్ మోహన్ డే ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క ఆచరణపూర్వకమైనటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని ప్రభుపాదుల వారు 5 సంవత్సరాల నుంచి తెలుసుకుంటూ వచ్చారనమాట. జస్ట్ లైక్ మామూలుగా అయితే చిన్నపిల్లలు కదా పడుకోనండి అని చెప్తాం కదా, ఇక్కడ కూడా శ్రీల ప్రభుపాదుల వారి విషయంలో కూడా వాళ్ళ నాన్నగారు గౌర్ మోహన్ డే ఏం చేస్తారంటే తెల్లవారితో లేచి మంగళహారతి ఇస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా ఇస్కాన్ మందిరాల్లో అయితే 5 గంటలకి 4 గంటల 30 నిమిషాలకి మంగళహారతి ఇస్తారు. గృహస్థులు అయితే ఇళ్ల దగ్గర 5 గంటలకు మంగళహారతి ఇవ్వచ్చు అనమాట. ఇది సనాతన ధర్మం ఒరిజినల్గా. అంటే 5 గంటల లోపల అందరూ నిద్ర లేచేసి చక్కగా భగవంతుడి దగ్గర అసెంబ్ల్ కావాలి. ఇది ఈ యొక్క సనాతన ధర్మం అన్నమాట. సో తెల్లవారు వరకు పడుకొని ఉండడం అనేటటువంటి నిజమైన విధానము కాదు. ఓకే, అలాగా గౌర్ మోహన్ డే ఈ విధంగా చేస్తూ ఉండడం వలన ప్రభుపాదుల వారికి రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ కృష్ణ చైతన్యం అనేటటువంటిది చక్కగా అలవడుతూ వచ్చింది అని. తర్వాత ఈయన చక్కగా స్కాటిష్ చర్చ్ కాలేజీలో డిగ్రీ కూడా పూర్తి చేశారు. కానీ అప్పట్లో స్వాతంత్ర ఉద్యమం అనేటటువంటి బాగా ఊపందుకొని ఉన్నటువంటి సమయం అన్నమాట. అందుకని ఈ యొక్క విదేశీ వస్తువులను బహిష్కరించడము, సహాయ నిరాకరణ ఉద్యమము ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. గాంధీ మహాత్ముని యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ఉద్యమం అంతా జరుగుతున్నది. కనుక అక్కడ ప్రభుపాదుల వారు ఏం చేశారంటే అందరితో పాటుగా తాను కూడా ఏం చేశారు, ఈ వాళ్ళు ఇచ్చే స్కాటిష్ చర్చ్ కాలేజ్ వాళ్ళు ఇచ్చేటటువంటి డిగ్రీ పట్టా ఏదైతే ఉంటుందో ఆ పట్టాని ఆయన బహిష్కరించడం జరిగింది. అంటే దాన్ని తీసుకోమని చెప్పేసి వాళ్ళందరూ మూకుమ్మడిగా ఆ యూత్ అందరూ కలిసి ఆ కాలేజీ వాళ్ళు, దానిలో ప్రభుపాదులు కూడా ఉన్నారు, తీసుకోలేదు. పీజీ పట్టా అంటే పీజీ డిగ్రీ అనమాట అది. సో పీజీ డిగ్రీ కూడా అందరూ వదిలిపెట్టేస్తారు, బాయ్కాట్ చేసేస్తారు దాన్ని. ఆ తర్వాత ఆయన కూడా చాలా యాక్టివ్గా స్వాతంత్ర ఉద్యమంలో, అంటే జాతీయ ఉద్యమం అంటారు దాన్ని, ఆ స్వాతంత్ర ఉద్యమంలో శ్రీల ప్రభుపాదుల వారు పాల్గొనడం జరిగింది. అలా ఉండగా ఒకానొక సందర్భంలో ప్రభుపాదుల వారి కుటుంబానికి, అంటే గౌర్ మోహన్ డే కుటుంబానికి, తర్వాత ముల్లిక్ అనేటటువంటి ఇంకో కుటుంబం, అది చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట. వీరిద్దరికి చాలా అనుబంధం ఉండేది ఈ 2 కుటుంబాలకి. అందులో భాగంగా ఆ ముల్లిక్ ఫ్యామిలీకి చెందినటువంటి ప్రభుపాద వారికి ఆయన ఈడు వ్యక్తి, ఆయన సమకాలికుల్లాగా అనమాట. ఆయన వ్యక్తి ఏం చేశారంటే ఆయన కాలేజీలో ఇద్దరు స్టూడెంట్స్ అనమాట, కో స్టూడెంట్స్. ఆయన ఆధ్యాత్మికంగా ఉంటూ ఆయన ఏం చేశారంటే ఈ విధంగా శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు అని ఒక గౌడీయ వైష్ణవానికి చెందినటువంటి స్వామీజీ వచ్చి ఉన్నారు, మనం వెళ్దాం రా, ఓసారి చూసి వద్దాము, దర్శనం చేసుకుని వద్దాము అనేటటువంటిది ఆయన అడుగుతారన్నమాట. ఆయన అడిగితే లేదు నేను ఇట్లాంటి స్వామీజీని చాలా మందిని చూసేస్తాను, నాకు అసలు ఇవంతా తెలియదు, చిన్నప్పటి నుంచి మా ఇంటికి స్వామీజీలు వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు, నాకు అది అలవాటే, ఏమి ఇబ్బంది లేదు, మనం వేరే పని మీద పోతాం. సో ప్రభుపాదుల వారేమో ఇలా వెళ్తుంటారు, ఈ పక్క లాగుతుంటారు, కానీ ముల్లిక్ ఆయన ఇటు పక్క లాగుతుంటారు. సో ఇద్దరు ఇట్లా, లేదు పోదామని ఈయన, లేదు నేను రానని ఈయన, అలా ఉంటుంది అనమాట.
ఎప్పుడు జరిగింది? 1922వ సంవత్సరం జరిగింది. అప్పుడు ఫైనల్‌గా సరే ఇంక స్నేహితుడు కాదంటున్నాడు కదా అనేలాగా జస్ట్ భగవంతుడు ఆ విధంగా చూడండి స్నేహితుడి రూపంలో పంపించాడు. ఇంతకుముందు కూడా మనకు భాగవతంలో చెప్పుకున్నాం కదా! గురువుని గురువు దగ్గరికి చేర్చడం అనేటటువంటి భగవంతుడు ఎప్పుడైతే సంకల్పం అది బాగుంటుందో వాళ్ళ లోపల సంకల్పం తీవ్రంగా తీసుకుంటారో అటువంటి సందర్భంలో భగవంతుడే గురువుని పంపిస్తాడు, గురువు దగ్గర చేర్చుకుంటాడు, అన్నీ జరుగుతాయి ప్రామాణికమైన. అలాగా ఈ ముల్లిక్ అనేటువంటి వ్యక్తి ఏం చేసి ఆ ఫ్యామిలీకి చెందినటువంటి వ్యక్తి ఇది స్టూడెంట్ స్టూడెంట్ ఆయన తీసుకొచ్చి శ్రీల భక్తి సిద్ధాంత ఠాకూర్ మహారాజ్ దగ్గర కూర్చోపెట్టారు. సో లాస్ట్ లైన్లో కూర్చున్నారు. అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ మహారాజ్ గౌడీ వైష్ణవ గౌడీయ మఠాలను స్థాపించారు. 64 గౌడీ మఠాలు భారతదేశంలో ఆయన బాగా పర్యటించి 64 గౌడీ మఠాలను స్థాపించుకున్నారు అన్నమాట. ఇప్పుడు కూడా మనం చూడొచ్చు గౌడీ మఠాలన్నీ కూడా. సో అలాగా ఏమవుతుంది, వెళ్ళి కూర్చుంటారు. వెళ్ళి కూర్చున్న తర్వాత ఆయన భాగవత ప్రవచనం చెప్తూ ఉంటారు. కొంతమంది ప్రశ్నలు అవి సమాధానాలు జరుగుతూ ఉంటుంది. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. అలా జరుగుతున్న సందర్భంలో వీళ్ళిద్దరు వెళ్ళి కూర్చున్న తర్వాత ప్రోగ్రామ్ అయిపోతుంది. అంటే ప్రవచనం పూర్తి అయిపోయింది. ప్రవచనం పూర్తి అయిపోయిన తర్వాత అప్పుడు కొత్తగా వచ్చారు కాబట్టి ముల్లిక్ అనేటను ప్రభుపాదుల వారిని పరిచయం చేస్తారు. అభయ్ చరణ్ ఆయన పేరు. అభయ్ చరణ్ డే. శిల ప్రభుపాద యొక్క పూర్వనామం ఏమిటంటే అభయ్ చరణ్ డే. తోటి ఈయన పలానా అభయ్ చరణ్ డే, మేమిద్దరం క్లాస్మేట్స్ ఈ విధంగా కాలేజీలో ఇద్దరం కలిసి పీజీ చేసాము. ఆ విధంగా అంతా పరిచయం చేస్తారు. చేసిన తర్వాత శిల ప్రభుపాదుల వారు క్యాజువల్గా తీసుకుంటారు. మామూలుగా సహజంగానే అనుకుంటారు. సహజంగానే ఓకే స్వామీజీ నమస్కారం. గౌరవం అయితే ఉంది, అట్లేం లేదు. మళ్ళీ గౌరవం అంతా ఉంది, మంచి విశ్వాసం ఉంది, సాధువులు అంటే భక్తి ప్రపత్తులు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. కానీ క్యాజువల్గా సహజంగా ఉంటుంది. ఎందుకంటే తండ్రి ఆ యొక్క అలవాటు చేస్తున్నాడు కాబట్టి ఆ విధంగా ఇంటికి రావడం పోవడం అలా జరిగింది. అప్పుడు ఇప్పుడు మనము అత్యంత ముఖ్యంగా మనం చేయాల్సింది ఏమిటంటే ఈ యొక్క కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయాలని చెప్పి ఆ యొక్క క్లాస్ సారాంశం ఎక్కడ శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ మహారాజ్ చెప్పిన క్లాస్లో. అప్పుడు ఏమవుతుంది, మరి ఈయనేమంటారు మన ప్రభుపాదుల వారు అంటే ఏమంటే ఆయన పేరు అభయ్ చరణ్ డే. ఆయన ఏమంటారంటే అట్లా కాదు స్వామీజీ, ఈ విధంగా భారతదేశం మొత్తం బానిసలుగా ఉండి బ్రిటిష్ వారికి బానిసలుగా ఉండి మనమంతా చాలా కష్టాలు పడుతున్నాం. జాతీయోద్యమం ముమ్మరంగా జరుగుతుంది. మరి అటువంటి సందర్భంలో మనం ముందు దేశానికి స్వాతంత్రం తెచ్చుకుంటే కదా తర్వాత మన కృష్ణుడు రాముడు అని చెప్పుకోవడానికి తర్వాత బాగుంటుంది కదా, మనకంటూ స్వతంత్రం వచ్చేసిన తర్వాత ఈ కృష్ణరామ అనేది బాగుంటుంది అని చెప్తారు అనమాట. అలా చెప్తుంటే అప్పుడు కానీ శిల భక్తి సిద్ధాంత ఠాకూర్ మహారాజ్కి శిల ప్రభుపాద వారికి అంటే అభయ్ చరణ్కి ఇద్దరికి మధ్య ఈ చర్చ జరుగుతుంది. ఏది ముఖ్యము, కృష్ణ చైతన్య ఉద్యమాన్ని ప్రచారం చేయడం ముఖ్యమా, జాతీయోద్యమం అంటే నేషనల్ మూవ్మెంట్ అంటే భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడం ముఖ్యమా అని ఈ రెండు అంశాల మధ్య చర్చ జరుగుతుంది అనమాట. అలా చర్చ జరిగిన తర్వాత అప్పుడు శిల భక్తి సిద్ధాంత ఠాకూర్ మహారాజ్ ఆ చర్చ చాలా పెద్ద డిస్కషన్ అది. దానిలో ఫైనల్ కంక్లూజన్ తీసుకున్నట్లయితే నాయన ఇప్పుడు ప్రజలు అన్న తర్వాత ఎవరో ఒకరి దగ్గర పరిపాలింపబడుతూనే ఉండాలి. అది ఈరోజు అంతకుముందు చూడొచ్చు మీరు, అంతకుముందు మన వాళ్ళే ఉన్నారు, రాజపుత్ర రాజులు వాళ్ళు వీళ్ళు ఉన్నారు. ఆ తర్వాత అనేక మంది రాజులు మారారు. ఆ తర్వాత ఈ యొక్క ఇంగ్లీష్ వాళ్ళు, ఆ తర్వాత మొఘల్స్ ఇట్లా అందరూ వస్తూనే ఉన్నారు, మనల్ని పరిపాలిస్తూనే ఉన్నారు. అంటే పరిపాలింపబడుతూ ఉండడం అనేది ప్రజలు తప్పనిసరి. కాబట్టి ఇందులో స్వాతంత్రం లేకపోవడం అనేది సెకండ్ పాయింట్. ఫస్ట్ పరిపాలన అంటే ఒకరి కింద అంటే ఒకరి ఆధ్వర్యంలో ఒకరి ఏలుబడిలో ఉండాలి అనేటటువంటిది సహజ ధర్మం అది. సో ఈరోజు ఆంగ్లేయులు అన్నావు, రేపటి తర్వాత ఏమవుతుంది, తర్వాత మనం దేశానికి చెందినటువంటి వారి చేత పరిపాలింపబడుతూ ఉంటాం. అంత మాత్రం చేత స్వేచ్ఛ వచ్చిందంటే నీకేం స్వేచ్ఛ ఏం రాలేదు అలా చెప్తారు అనమాట. అలా ఇంకా చాలా మంచి డిస్కషన్ జరుగుతుంది. దానిలో ముఖ్యమైన పాయింట్ ఇలా చెప్పిన అప్పుడు ఈ యొక్క అభయ్ చరణ్ డే అంటే శిల ప్రభుపాదుల వారు కన్విన్స్ అవుతారు. అయిన తర్వాత మొట్టమొదటిసారిగా అంటే 1922వ సంవత్సరంలో శిల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ మహారాజ్ చేత ఈయన ప్రేరితుడై ఏమవుతుంది, ఈ యొక్క గౌడీ వైష్ణవంలో ఆయన శిష్యుడుగా చేరుతారనమాట. అంటే శిల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ మహారాజ్ ఎవరైతే ఉన్నారో ఆయన శిల ప్రభుపాదుల వారిని శిష్యుడిగా స్వీకరించడం జరుగుతుంది మొదటి పరిచయంలోనే. ఆ తర్వాత ఆ మొదటి పరిచయంలో ఆయనకి కొంత సేవ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇంగ్లీష్లో చాలా బాగా మాట్లాడుతున్నారు కాబట్టి చైతన్య మహాప్రభు యొక్క బోధనలను ఆ సందేశాన్ని అంతా బెంగాలీ భాషలో ఉంది, దాని బదులు దాన్ని మీరు ఆంగ్లంలో కనుక తర్జుమా చేసినట్లయితే అంటే ట్రాన్స్లేషన్ చేసినట్లయితే చక్కగా ప్రపంచవ్యాప్తం అవుతుంది ఈ యొక్క నాలెడ్జ్ అంతా కూడా, కాబట్టి మీరు ఆ సేవ చేయండి అని చెప్పి కూడా అప్పుడే చెప్పడం జరుగుతుంది.
ఇస్ ఇట్ క్లియర్? అలా 1922వ సంవత్సరం మొదటిసారి కలుసుకుంది. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతుల వారు ప్రముఖ వైదిక విద్వాంసులు 64 గౌడీయ మఠాలను వైదిక సంస్థలను స్థాపించారు. వారు విద్యా సంపన్నులు. యువకుడైన ప్రభుపాదుల వారిని చూచి సంతోషించి వైదిక విజ్ఞానాన్ని బోధించుటకు తన జీవితమును అంకితము చేయమని అతడిని ఒప్పించిరి. సో ఆయన శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ మహారాజు ఏమంటారంటే సింహగురు అనేవాళ్ళు. ఏమని పిలువబడేవారు? సింహగురు. ఆయన వస్తుంటేనే దారిలో వస్తున్నారంటే ఇతర పండితులు అని పిలువబడేటటువంటి సోకాల్డ్ పండితాస్ అంటారు కదా, ఆ యొక్క నామమాత్ర పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా ఆయనకి ఎదురు రాకుండా పక్కకి వెళ్ళిపోయేవారు. ఆ సందులో దూరం వెళ్ళిపోయేవాళ్ళు గల్లీల్లోకి. ఎందుకంటే ఆయన ఏదైనా చర్చ వచ్చిందంటే ఆయన శాస్త్రబద్ధంగా పూర్తి ప్రామాణికంగా వాళ్ళని ఓడించేయగలుగుతారు ఖచ్చితంగా అనమాట. అంత అద్భుతమైనటువంటి పాండిత్యం కలిగి ఉన్నవారు. జ్యోతిష్ శాస్త్రంలోను, ఖగోళ శాస్త్రంలోను, తర్వాత ఇతర భాషల్లోనూ చాలా అద్భుతమైనటువంటి ప్రావీణ్యం కలిగినటువంటి వారు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. కాబట్టి ఆయన ఆ తొలి పరిచయంలో చాలా ఇన్స్పైర్ చేస్తారని ఎవరిని? శ్రీల ప్రభుపాదుల వారిని. అంటే అభయ్ చరణ్ డే అర్థమైంది కదా చేసిన తర్వాత. సో మిమ్మల్ని అప్పుడు ఏమని అడుగుతారంటే ప్రభుపాదుల వారిని, అభయ్ చరణ్ నీ యొక్క జీవితాన్ని ఈ యొక్క వైదిక విజ్ఞానాన్ని బోధించడానికి అంకితం చెయ్యి అని అడుగుతారు అనమాట. సో డెడికేట్ యువర్ లైఫ్ ఫర్ ది ప్రాపగేషన్ ఆఫ్ దిస్ వేదిక్ నాలెడ్జ్ అని చెప్తారు. ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క వైదిక జ్ఞానాన్ని ప్రచారం చేయడానికి నీ జీవితాన్ని అంకితం చేస్తే బాగుంటుంది అంటే ఇతనికి జాతీయోద్యమానికి అంకితం చేయాలని కోరుకుంది కదా, దాని బదులు ఏం చేస్తే చేసి ఇట్లా మార్చారనమాట. చాలా అది కాబట్టి ఆనాటి నుండి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారికి శిష్యులయ్యారు. భక్తి సిద్ధాంత ఠాకూర్ వారికి శ్రీల ప్రభుపాద వారు శిష్యులయ్యారు. 1933లో పద్ధతి ప్రకారము దీక్షా శిష్యులయ్యారు. సో అప్పటి నుంచి మామూలుగా శిష్యరికాన్ని పొందుతూ ఆ తర్వాత ఏం చేశారు? దీక్ష, ఈ హరినామ దీక్ష అంటారు అనమాట. హరినామ దీక్ష, తర్వాత బ్రాహ్మణ దీక్ష, తర్వాత సన్యాస దీక్ష, ఇట్లా దీక్షలో లెవెల్స్ అనమాట. సో హరినామ దీక్ష అని పిలుస్తారు మొదటి దాన్ని. అంటే వాళ్ళు ఈ యొక్క నియమబద్ధంగా గురువుకి కమిట్మెంట్ ఇస్తారనమాట. ఆ దీక్ష అనే కార్యక్రమంలో ఇద్దరు, గురువు వచ్చి శిష్యుడికి కమిట్మెంట్ ఇస్తారు, శిష్యుడు వచ్చి గురువు కమిట్మెంట్ ఇస్తారు. ఏమని? గురువు వచ్చేసి 16 మాలల జపం ప్రతిరోజు నియమం తప్పకుండా చేయడం, మాంస మధ్య వ్యభిచార జూదాలకు దూరంగా ఉండడం, ఓకేనా, కృష్ణ ప్రసాదాన్ని స్వీకరించడం, అన్యమైన స్వీకరించకుండా ఉండడం, ఓకే, తర్వాత శాస్త్రాలను గురువు ఆధ్వర్యంలో అధ్యయనం చేయడం, తర్వాత ఈ యొక్క చైతన్య మహాప్రభు యొక్క జ్ఞానాన్ని బోధనలన్నింటి కూడా ప్రచారం చేయడం అనేటటువంటి ఈ విషయాలలో నువ్వు గనక చేసినట్లయితే నేను నిన్ను శిష్యుడిగా స్వీకరిస్తాను, నిన్ను ఉద్ధరిస్తానని చెప్పి గురువు ప్రమాణం చేస్తాను. అలాగే శిష్యుడు కూడా ఏం చేస్తారు? ఇవన్నీ నేను చేస్తానని చెప్పి శిష్యుడు కూడా ప్రామిస్ చేస్తారు అనమాట. సారీ, అదొక అద్భుతమైనటువంటి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అనమాట మన జీవితానికి యాక్చువల్గా. అలా 1922లో కలుసుకున్నారు. 1933వ సంవత్సరంలో దీక్షా శిష్యులయ్యారు. అంటే దీక్ష తీసుకోవడం జరిగింది. సో దీక్ష తీసుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఆధ్యాత్మిక గురువు ఏం చేస్తారు? ఆ యొక్క డివోటీకి పేరు చేంజ్ చేస్తారట, స్పిరిచువల్ నేమ్ ఇస్తారు. అప్పుడు అభయ చరణ్ అని ఉన్నారు కదా, అభయ చరణారవింద దాస్ అని మార్చారు అనమాట. ఓకే, అభయ చరణ్ని ఏం చేశారు? అభయ చరణారవింద దాస్ అంటే ఎంత అద్భుతమైన నేమ్. సో అట్లా అభయ చరణారవింద దాస్. సో ఆ తర్వాత కంటిన్యూషన్గా వస్తుంది. సో అలాగా 1933లో పద్ధతి ప్రకారం, అంటే ఇదొక సనాతన ధర్మం ప్రకారము ప్రతి వ్యక్తి కూడా ఒక ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక ఆచార్యుడిని గురువుగా స్వీకరించి ఆయన యొక్క ఆధ్వర్యంలో తన జీవితాన్ని గడపాలి. సాధు శాస్త్రం గురువు అని చెప్పి ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం మన యొక్క భాగవతం క్లాసులో కావచ్చు, భగవద్గీత క్లాసులో కావచ్చు, మొత్తం అవునా కాదు, ఈవెన్ రామాయణంలో కావచ్చు, పాండవులు కావచ్చు, అందరికీ గురువు ఉన్నారు. వాళ్ళకన్నా గొప్ప వాళ్ళం మనం ఏం కాం. కాబట్టి మనకు కూడా ఒక ఆధ్యాత్మిక గురువు అనేది అవసరం. అది కూడా ఎట్లుండాలి? ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువు. ఓకే, కాబట్టి అలాగా వాళ్ళిద్దరూ అంటే ప్రామాణికమైన శిష్యుడు అయ్యారనమాట. ఇప్పుడు ఆథరైజ్డ్ క్లాస్లో తొలి సమావేశంలోనే శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరుల వారు ఆంగ్ల భాష ద్వారా వైదిక విజ్ఞానమును ప్రచారము చేయమని శ్రీల ప్రభుపాదుల వారిని కోరిరి. తరువాతి సంవత్సరాలలో శ్రీల ప్రభుపాదుల వారు భగవద్గీతకు భాష్యమును రచించి గౌడీయ మఠ కార్యక్రమములకు తోడ్పడసాగిరి. కాబట్టి ఫస్ట్ పరిచయంలోనే శ్రీల ప్రభుపాదుల వారికి ఏం సర్వీస్ ఇచ్చారు అంటే
ఈ యొక్క వైదిక సారస్వతం ఏదైతే ఉందో, వైదిక విజ్ఞానం ఏదైతే ఉందో దాన్నంతా కూడా ఆంగ్లంలోకి తర్జుమా చేయమని చెప్పారు. తద్వారా ఏమవుతుంది, అప్పుడైనా సరే దాదాపుగా ఇప్పుడైనా సరే ఆంగ్ల భాష అనేటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉంది కాబట్టి దాని యొక్క ప్రాముఖ్యతను లేక ఇంపార్టెన్స్ను గుర్తించినటువంటి వారే ఈ యొక్క సందేశం అద్భుతమైనటువంటి సనాతన ధర్మము మనకే పరిమితం కాకుండా ఆంగ్ల భాషలో కనుక మార్చినట్లయితే, తర్జుమా చేసినట్లయితే, అనువాదం చేసినట్లయితే అప్పుడు అది అందరికీ ఉపయోగపడుతుంది అని అక్కడ చెప్పడం జరిగింది. ఓకే, అందుకని అది కోరారు ఎవరు, శీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ మహారాజ్. అది చెప్పిన తర్వాత నుంచి ఈయన దాని మీద కాన్సన్ట్రేషన్ చేశారు. ఏది, ట్రాన్స్లేషన్ ఆఫ్ ద వేదిక్ నాలెడ్జ్ ఇంటూ ఇంగ్లీష్, ఫ్రమ్ సాంస్క్రిట్ టు ఇంగ్లీష్ ఆర్ బెంగాలీ టు ఇంగ్లీష్ అట్లా అనమాట. ఆ తర్వాత ఇంకా ఇక్కడ శీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ఏం చేస్తున్నారు, 64 గౌడీ మఠాలు పెట్టారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సాధు శాస్త్రం గురువు యొక్క ఆధ్వర్యంలో జీవితాన్ని గడపాలని చెప్పుకున్నాం కాబట్టి దాని ప్రకారం వైదిక సారస్వతము సనాతన ధర్మం తెలియజేస్తుంది కాబట్టి ప్రభుపాదుల వారు కూడా గౌడీ మఠానికి అనుసంధానం అయ్యారన్నమాట. అక్కడికి రావడం, అక్కడ సేవల్లో పాల్గొనడం, ఈ యొక్క నియమ నిబంధనలన్నింటినీ పాటించడం, ఎందుకు దీక్ష తీసుకున్నారు కాబట్టి అలాగా జరిగింది. తర్వాత 1944వ సంవత్సరంలో బ్యాక్ టు గాడ్ హెడ్ అంటే భగవద్ దర్శనము అనే ఆంగ్ల పక్ష పత్రికను స్థాపించారు. శీల ప్రభుపాదుల వారు 1944లో, సో 22లో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారిని కలుసుకున్నారు, 33లో దీక్ష తీసుకున్నారు, 44లో ఏం జరిగింది, బ్యాక్ టు గాడ్ హెడ్. ఓకే, గుర్తుపెట్టుకోవడానికి సులభం, 22, 33, 44 సులభం. సో బ్యాక్ టు గాడ్ హెడ్ అనేటటువంటి పత్రికను స్థాపించారన్నమాట. ఆంగ్ల పక్ష పత్రిక 15 డేస్కి ఒకసారి వస్తుంది అన్నట్టు అర్థం. అది ఇప్పుడు పాశ్చాత్య దేశాలలో వారి శిష్యుల చేత 30కి పైగా భాషలలో కొనసాగించబడుచున్నది. ఒక్క నిమిషం. హరే రామ హరే రామ 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 హరే. ఓకే, ఇది బ్యాక్ టు గాడ్ హెడ్ భగవద్ దర్శనం. ఇది అంటే ఈ పుస్తకం ప్రింట్ చేసిన నాటికి అది అప్పుడు రాసినప్పటికీ అది 30 భాషలు, 30కి పైగా భాషలు. ఇప్పుడు దాదాపు 60-70 భాషలకు పైగా వస్తుంది, ఇది ట్రాన్స్లేషన్ అయ్యింది, వస్తుంది కూడా. చాలా అద్భుతమైనటువంటి గ్రంథం. పక్షపత్రిక కాకపోతే మంత్లీ మ్యాగజైన్గా మార్చారు. ఆ మంత్లీ మ్యాగజైన్గా మార్చి ఇప్పుడు చాలా విస్తృతంగా వివిధ భాషలు, ప్రపంచవ్యాప్తంగా అనేక భాషలలో 60కి పైగా భాషలు ఇది మనకు పబ్లిష్ అవుతున్నది అన్నమాట. అటువంటి అద్భుతమైన గ్రంథం. తర్వాత శీల ప్రభుపాదుల వారి భక్తి విజ్ఞానాలను గుర్తించి 1947వ సంవత్సరంలో గౌడీయ వైష్ణవ సంఘము శీల ప్రభుపాదుల వారికి భక్తి వేదాంత బిరుదమునిచ్చి గౌరవించింది. నెక్స్ట్ ఏం కదా. సో ప్రభుపాదుల వారి యొక్క అద్భుతమైనటువంటి టాలెంట్ వీటిని గమనించిన తర్వాత గౌడీ వైష్ణవ సంఘం ఏదైతే ఉందో అది ప్రభుపాదుల వారికి ఏమని బిరుదిచ్చింది, భక్తి వేదాంత. సో అందుకనే భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు అని పిలుస్తుంటారు. అభయ చరణారవింద, ముందర ఏ ఫుల్ స్టాప్ సి ఫుల్ స్టాప్ రాస్తారు, ఏసి అంటే అభయ చరణారవింద భక్తి వేదాంత. భక్తి వేదాంత అయితే బిరుదు, ప్రభుపాద ఓకే అనేది అద్భుతమైనటువంటి విధానం. సో అలాగా గౌడీ వైష్ణవ సంఘం వారి చేత భక్తి వేదాంత అనే బిరుదును పొందారనమాట. 1950వ సంవత్సరంలో 54 సంవత్సరాల వయసులో శీల ప్రభుపాదుల వారు వైవాహిక జీవితం నుంచి త్యజించి అధిక సమయంలో గ్రంథ పఠనమునకు రచనమునకు వినియోగించారు. సో 54 years ఆఫ్ ఏజ్లో, అట్ ది ఏజ్ ఆఫ్ 54 అనమాట. ఎవరికి, ప్రభుపాదుల వారికి. ఆ సమయంలో ఏం చేశారు ప్రభుపాదుల వారు, ఈ గృహస్థాశ్రమం తీసి అక్కడికి దాన్ని వదిలిపెట్టి సన్యాసాశ్రమానికి ఎక్కువ సమయాన్ని ఈ వీటికి ఉపయోగించడం మొదలుపెట్టారు. ఈ గ్రంథ పఠనానికి, అనువాదానికి వీటికి ఉపయోగించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత వారు బృందావనంకు వెళ్ళి అక్కడ మధ్యయుగములో చరిత్ర ప్రసిద్ధికెక్కిన శ్రీ శ్రీ రాధా దామోదర మందిరంలో అతి సామాన్య జీవితమును గడిపిరి. అక్కడి నుంచి బృందావనం, మొన్న కూడా మనం వెళ్ళొచ్చాము లాస్ట్ ఇయర్. బృందావనంలో రాధా దామోదర మందిర్ అని చెప్పి చాలా అద్భుతమైన మందిరము. అది ఎప్పటిది, మధ్యయుగంది, మిడివల్ పీరియడ్ అంటారు కదా, అప్పటిది. అది ఆ యుగానికి సంబంధించినటువంటిది. ఆ యొక్క మందిరంలో శీల ప్రభుపాదుల వారికి ఒక పక్కన ఇప్పటికి కూడా ఆ ప్లేసెస్ ఉన్నాయి. ఏది, ప్రభుపాదుల వారు ఒక కిచెన్ ఉంది, ఆయన గ్రంథ రచన చేసే ప్లేస్ ఉంది, ఎక్కడ విశ్రాంతి తీసుకునే ప్లేస్, ఆ 3 ప్లేసులు ఇప్పటికి అట్లా ప్రిజర్వ్ చేయబడి ఉంది. చాలా అద్భుతంగా, వెళ్ళినప్పుడు మనం చూడవచ్చు ఇంకోసారి. ఓకే, సో అక్కడికి వెళ్ళి చాలా సరళమైన జీవన విధానాన్ని గడుపుతూ ఉండేటటువంటి వారు. ఎక్కువ సమయం ఏం చేశారు, గ్రంథాలను పఠనం చేయడము, తర్వాత అనువాదం చేయడము, వాటికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో నిమగ్నమై
ఉండేటటువంటి వారు. ఉదాహరణకి మనం చూడొచ్చు ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు ఒక భగవద్గీతకి భాష్యం రాయడానికి, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం గ్రంథ అన్వయములు అని చెప్పనేసి, ఇక్కడ దీనిలో ఉంటుంది భగవద్గీతకు భాష్యం రాయడానికి 56 58 ఐ థింక్, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. సో అన్ని గ్రంథాలను రెఫర్ చేశారు. ఏది అమృత బిందు ఉపనిషత్తు, అధర్వణ వేదము, భక్తిరసామృత సింధువు, బ్రహ్మ సంహిత, బ్రహ్మసూత్రములు, సో అండ్ సో ఫోర్త్ అండ్ ఆల్. వేదాంత సూత్రాలు, మాండ్యూకోపనిషత్తు, మోక్షధర్మము, ముండకోపనిషత్తు, నారద పంచరత్వము, నారాయణోపనిషత్తు, సంథింగ్ ఇవన్నీ కౌంట్ చేసుకుని దాదాపు 56 58 ఉంది కౌంట్ చేసి చెప్పండి ఐ థింక్. సో అన్ని గ్రంథాలను మరి అన్వయం చేయాలంటే మనకి ఎంత టైం పడుతుంది చూడండి. మనం ఇచ్చిన ఒక భగవద్గీతను కంప్లీట్ చేయాలని భయపడుతున్నాం. అదేవిధంగా శ్రీమద్ భాగవతానికి 18 వాల్యూమ్స్గా శ్రీమద్ భాగవతము ఉంటే అది కంప్లీట్ చేయాలని మనం చాలా బాధపడుతున్నాం, అంటే కష్టపడుతున్నాము. అండ్ దాన్ని బట్టి లెక్కేసుకోవచ్చు మనం. శ్రీల ప్రభుపాదుల వారు మన కోసం తన గృహస్థాశ్రమాన్ని కూడా పక్కన పెట్టి గ్రంథ పఠనం మీద కాన్సన్ట్రేషన్ చేసి అనువాదం చేసి మనకంతా అరటి పండు ఒలిచి చేతికి ఇచ్చినట్లుగా చేశారనమాట. అది నోట్లో పెట్టుకుని తినడానికి మనకు కష్టం అనిపిస్తుంది అన్నమాట. సో యూ కెన్ సీ ఎంత దివ్య అద్భుతమైనటువంటి. కాబట్టి మనం దాన్ని గుర్తించాలి. సో శ్రీల ప్రభుపాదులు అందుకే చెప్తారు, నా గ్రంథాలను ప్రతి ఒక్కరు కూడా అధ్యయనం చేయండి అంటారు. చదవమని చెప్పలేదు, నా గ్రంథాలు బాగా అధ్యయనం చేయండి అని చెప్తారన్నమాట. ఓకే, అంటే బాగా అనలిటికల్ స్టడీ అంటారు దాన్ని. అనలిటికల్ స్టడీ చేసి దానికి నోట్స్ రాసి దాన్ని అర్థం చేసుకుని దాన్ని ఆచరిస్తూ 10 మందికి మళ్ళీ చెప్పాలన్నమాట. ఇది శ్రీల ప్రభుపాదుల వారు కోరుకున్నది అన్నమాట. కాబట్టి ప్రభుపాదుల వారి యొక్క ఈరోజు వ్యాస పూజ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఇప్పటి వరకు కనుక ఈ గ్రంథాలను కనుక పఠనం చేయకుండా ఉంటే అట్లీస్ట్ ఈ రోజు నుంచి మొదలు పెట్టడానికి ప్రయత్నం చేయండి. దానికి ఒక సంకల్పం తీసుకోండి. శ్రీల ప్రభుపాదుల వారిని ప్రే చేసుకుందాము. మొదలుపెట్టి ప్రతిరోజు క్రమం తప్పకుండా అట్లీస్ట్ ఒక్క పేజ్ అన్నా చదువుతామని చెప్పేటటువంటి కమిట్మెంట్ మనం తీసుకుంటే ప్రభుపాదులు ఎంతో హ్యాపీ అయిపోతారు, మనకు ఫుల్ బ్లెస్సింగ్స్ ఇస్తారు. మనము కూడా ఏమవుతాము, పవిత్రంగా గావించబడతాం. ఓకే, కాబట్టి ఆ విధంగా శ్రీ రాధా దామోదర మందిరంలో అతి సామాన్య జీవితమును గడిపిరి. అక్కడే వారు అనేక సంవత్సరాల పాటు నిరంతర విద్యా వ్యాసంగం చేసి అనేక గ్రంథములను రచించిరి. 1959వ సంవత్సరంలో సన్యాసాశ్రమమును స్వీకరించిరి. హరి బాల్. కాబట్టి పూర్తిగా సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు శ్రీల ప్రభుపాదుల వారు. ఎప్పుడు 1959. వారి జీవిత ప్రధాన రచన అయిన శ్రీమద్ భాగవతంలోని 18,000 శ్లోకాలకు అనువాదము వ్యాఖ్యానాలతో కూడిన అనేక సంపుటములుగా రచనను ఆరంభించిరి. అట్లే గ్రహాంతర సులభయానం అనే మరొక గ్రంథమును కూడా రచించిరి. కాబట్టి మనము రోజు చెప్పుకుంటాం కదా శ్రీమద్ భాగవతం, గ్రంథరాజ శ్రీమద్ భాగవతం చెప్పాం కదా. ఆ శ్రీమద్ భాగవతంలో 18,000 శ్లోకాలు ఉన్నాయి. ఆ 18,000 శ్లోకాలు యొక్క 12 స్కందాల్లో ఉన్నాయి. ఆ 12 స్కందాలని ఒక్కొక్క స్కందము పెద్దవి చిన్నవి ఉన్నాయి కాబట్టి వాటినంతా కూడా విడగొట్టుకుంటూ మొత్తం 18 వాల్యూమ్స్, 18 వాల్యూమ్స్ అనమాట. ఓకే, అలా 18 సంపుటాలుగా దాన్ని శ్రీల ప్రభుపాదుల వారు దానికి భాష్యం రాయడానికి మొదలు పెట్టారనమాట అప్పుడే. సో ఎక్కడ దామోదర మందిర్, రాధా దామోదర మందిర్, బృందావన్. ఓకే, శ్రీమద్ భాగవతం 3 సంపుటములుగా ప్రచురించబడిన తరువాత ప్రభుపాదుల వారు తమ ఆధ్యాత్మిక ఆచార్యుల వారి కోరికను నెరవేర్చుట కొరకై 1965లో అమెరికా సంయుక్త రాష్ట్రాలకు బయలుదేరి. సో గురువు గారు ఇచ్చిన ఆజ్ఞ ఒకటి ఉంది, ఏమని? గో టు వెస్ట్ అండ్ ప్రీచ్ కృష్ణ కాన్షియస్నెస్ అండ్ ట్రాన్స్లేట్ ద వేదిక్ నాలెడ్జ్ ఇంటూ ఇంగ్లీష్ అండ్ ప్రింట్ బుక్స్. 2 ఇన్స్ట్రక్షన్స్ అనమాట. పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ఈ యొక్క కృష్ణ చైతన్యాన్ని లేక చైతన్య మహాప్రభు యొక్క బోధనలను లేకపోతే వైదిక జ్ఞానాన్ని దీన్ని ప్రచారం చేయాలి. మరి పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ప్రచారం చేయాలి అంటే ఏం కావాలి? అవి గ్రంథాల రూపంలో ఉండాలి, ఆంగ్లంలో ఉండాలి. కాబట్టి దానికి ఏం చేయాలి? అనువాదం రాయాలి. కాబట్టి అనువాదము భాష్యం అంతా రాసుకుని దాన్ని తయారు చేసుకుని బయలుదేరారు. కాబట్టి దానికి ఆయన ఏం చేశారంటే, సో శ్రీమద్ భాగవతం 3 సంపుటములుగా ప్రచురించబడిన తరువాత ప్రభుపాదుల వారు తమ ఆధ్యాత్మిక ఆచార్యుల వారి కోరిక నెరవేర్చుట కొరకై 1965లో అమెరికా సంయుక్త రాష్ట్రాలకు బయలుదేరారు. 1965లో బయలుదేరారు. ఓకే, 1965లో బయలుదేరారు. ఎంత గ్రేట్! అంటే అప్పటికి సన్యాసాస్త్రం చాలా ఓల్డ్ ఏజ్ అయిపోయింది. అప్పుడు మనమైతే ఆ టైంలో ఇంట్లోంచి బయట రావాలంటే కూడా కష్టపడతాం. ఈవెన్ ఇప్పుడు ఈ కరోనా టైంలో కూడా ఆఫ్టర్ 50 years దయచేసి బయట రావద్దండి అంటే బయట రావద్దని అంత ఉన్నాం అనమాట. వీఆర్ ట్రైంగ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్ అనమాట. కానీ అక్కడ ప్రభుపాదులు అమెరికా చూడండి, చలి దేశం, విపరీతమైన చలి ఉంటుంది అక్కడ. అన్ని ఎక్స్ట్రీమ్సే, ఎండైనా చలైనా అన్ని ఎక్స్ట్రీమ్స్లో ఉంటాయి.
అటువంటి తర్వాత ఆహార విధానం వేరు, అలవాట్లు వేరు, తర్వాత భాష వేరు, వాళ్ళ పద్ధతులు వేరు, ఎవ్రీథింగ్ అన్నీ మనకు క్వైట్ ఆపోజిట్గా ఉంటుంది దాదాపుగా. అయినప్పటికీ కూడా శీల ప్రభుపాదులు తన గురువు ఏదైతే ఆదేశం ఇచ్చారో పాశ్చాత్య దేశాల్లో వెళ్ళి కృష్ణ కాన్షియస్నెస్ని ప్రచారం చేయమని చెప్పి ఏదైతే చెప్పారో ఆయన అక్కడికి వెళ్ళడం జరిగిందన్నమాట. వెరీ ఇంపార్టెంట్, మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అక్కడికి అమెరికాకి వెళ్ళారు, అమెరికా సంయుక్త రాష్ట్రాలకు బయలుదేరి. అది కూడా ఎట్లా వెళ్ళారు? కార్గో షిప్లో వెళ్ళారు. కార్గో షిప్ అంటే తెలుసు కదా, సరుకులు రవాణా చేసేటటువంటిది. ఓకే, ఇప్పట్లాగా ఫ్లైట్ బుక్ చేసి అక్కడ రిసీవ్ చేసుకోవడానికి అదంతా కూడా. సో శీల ప్రభుపాద వారి గురించి చాలా మంచి డాక్యుమెంట్ ఇంతకుముందు వేసి ఉన్నాం ఒకసారి, ఎందుకంటే జస్ట్ అది బ్రీఫ్ చేస్తున్నాం అంతే, మొత్తం చెప్పడం లేదు. సో కార్గో షిప్లో బయలుదేరి వెళ్తారు అనమాట. ఆ కార్గో షిప్లో బయలుదేరి వెళ్ళేటప్పుడు కూడా ఎన్నో ఇబ్బందులు వస్తాయి ఆయనకి. అయినా కూడా నిలబడి తన గురువుకి ఇచ్చినటువంటి మాటను, ఇక్కడ చూడండి, ఆ గురువుకి ఇచ్చిన మాటను ఎట్లా చేస్తున్నారు, ఆయన గురువు ఇచ్చేశారు, ఆయన కూడా భగవద్ధామం చేరిపోయారు. అయినా కూడా ఈయన మాత్రం దాన్ని స్వీకరించి ఇప్పటికి కూడా గురువు తనతో పాటు ఉండి ఆయన చెప్తున్నట్లుగానే స్వీకరిస్తున్నాడు తప్ప రోజు చెప్పించుకోవడం లేదనమాట, ప్రతిరోజు. అది మనం అలవాటు చేసుకోవాల్సిన విషయం అనమాట, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. సో ఆనాటి నుండి వారు భారతీయ వేదాంత గ్రంథములపై ప్రామాణిక వ్యాఖ్యానములను, భాషాంతరీకరణాలను, సంగ్రహ వ్యాఖ్యలను 70 సంపుటముల పైగా రచించిరి. సో ఆ రోజు నుంచి 70 ఈ విధంగా ఫస్ట్ ఏం చేస్తున్నారు, ట్రాన్స్లేషన్ చేయడము, కొత్త గ్రంథాలు రాయడము, తర్వాత భాష్యం రాయడం, కామెంటరీ పార్ట్ అంటాం. ఇవన్నీ చేస్తూ మోర్ దాన్ 70 బుక్స్ రాశారన్నమాట, లిటరేచర్ అంతా కూడా. ఎవరు? శీల ప్రభుపాదుల వారు. అప్పటి నుంచి 1965లో మొట్టమొదటిసారిగా ఒక వాణిజ్య నౌకలో న్యూయార్క్ నగరమునకు వెళ్ళినప్పుడు వారి వద్ద ఏమాత్రం ధనం లేదు. ఒక జలదూత అనేటటువంటి ఒక సరుకుల రవాణా, వాణిజ్య నౌక అంటే అదనమాట, సరుకుల రవాణా చేసేటటువంటి నౌకలో శీల ప్రభుపాదుల వారు బయలుదేరి వెళ్తారు బాంబే నుంచి. కానీ ఆయన దగ్గర అప్పుడు ధనం ఏమీ లేదు. ఏముందంటే ఇస్తారు. తర్వాత ఒక సంవత్సరం అనక 1966లో జూలైలో వారు అతి కష్టం మీద అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం విస్కాను స్థాపించగలిగిరి. హరి హరి బోల్, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కాబట్టి అక్కడ శీల ప్రభుపాద వారి దగ్గర ఓన్లీ 40 రూపీస్ ఉండేదంట అప్పుడు వెళ్ళేటప్పుడు. ఈ వీసా తర్వాత ఇది కార్గో షిప్ వచ్చి ఫ్రీ, ఎందుకంటే ఆ ఓనర్తో పరిచయం పెంచుకుని, అది చాలా పెద్ద స్టోరీ, చాలా మంచిది అది. అఫ్కోర్స్ ఇప్పుడు టైం సరిపోదు మనకు. సో ఒప్పిస్తారనమాట, ఒప్పించి బయలుదేరుతారు. ఆమె చెప్తారు, ఆ ఓనర్ చెప్తారనమాట, మాతాజీ స్వామీజీ మీరు ఇంత వయసులో, ఇంత ఓల్డేజ్లో అక్కడికి వెళ్ళడం అవసరమా? గురువు చెప్తే చెప్పినారు కానీ ఆయన ఏదో చెప్పుంటాడు, ఈ వయసులో వెళ్ళి మీరు ఏం చేయగలుగుతారు అక్కడ, డైరెక్ట్గా చలికి చచ్చి ఊరుకుంటారు మీరు అనే విధంగా చెప్తుంది అనమాట. మీ వల్ల కాదు, మళ్ళీ మేము అనకూడదు మా నోటులతో అనే విధంగా చెప్తుంది అనమాట ఆమె. అయినా కూడా ప్రభుపాద వారు ఒప్పుకోరు. రాత్రంతా వాళ్ళ ఇంటి ముందర అట్లాగే మెట్ల మీద కూర్చునేస్తారు, అట్లాగే కూర్చునే ఉంటారు. ఎందుకంటే నన్ను అమెరికా పంపించండి అంతే తెలుసా. సో రాత్రి ఆమె వెళ్ళిపోతారు, మాత ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపులు వేసేసుకున్న తర్వాత ఈయన బయట మెట్ల మీద కూర్చొని అట్లే ఉంటారు. రాత్రంతా మెట్ల మీద కూర్చుని ఉంటారు ప్రభుపాద వారు, గుర్తుపెట్టుకో. రాత్రంతా మెట్ల మీదే కూర్చొని ఉంటే మళ్ళీ తెల్లారి డోర్ తీసేటప్పటికి మళ్ళీ స్వామీజీ ఉంటారు అక్కడ. ప్రభుపాద వారు అయ్యో మరి ఎన్ని గంటలకు వచ్చారు మీరంటే నేను వెళ్ళలేదు అసలు అని చెప్తారు. నేను వెళ్ళలేదు, నేను ఇక్కడే కూర్చున్నాను అని చెప్తాను. ఎంత పట్టుదల చూడండి, ఎంత విపరీతమైన పట్టుదల. ఏది? గురువు యొక్క వాక్యాన్ని పాలన చేయడం కోసం, అంతేగాని ఇతరత్ర చెత్తరమైన విషయాలకు కాదు. అది మనం నేర్చుకోవాలి. కాబట్టి గురువుకి ఇచ్చినటువంటి మాట, తర్వాత గురువు చెప్పినటువంటి సూచన లేక ఆదేశం ఏదైతే ఉందో దాన్ని పాటించడం కోసం ఇంత తపస్సు తీసుకున్నారు ఆయన. అప్పుడు ఇంకా ఆమె హృదయం ద్రవించిపోయి సరే రండి అని చెప్పి కూర్చోబెట్టేసి ఇస్తుందన్నమాట. అప్పుడు కూడా మళ్ళీ చెప్తుంది, స్వామీజీ నా మాట వినండి, చివరిసారిగా చెప్తున్నానని చెప్పి చెప్తుంది. మీ కూతురులాగా భావించి చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి, మీరు ఈ వయసులో వెళ్ళడానికి వీల్లేదు అని చెప్తున్నమాట. కాబట్టి అప్పుడు ప్రభుపాద వారు అది చిన్న ఉపయోగించుకుంటారు అక్కడ. ఏమది? సో నా కూతురు అని చెప్తున్నారు కదా మాతాజీ, కాబట్టి ఒక కూతురు ఒక తండ్రికి అడక్క అడిగింది ఒకే ఒకటి అడిగాడు ఇప్పటిదాకా జీవితంలో, ఆ ఒక్క కోరిక కూడా తీర్చరా మీరు అని అడిగేస్తాడు. సెంటిమెంట్తో కొడతాడు, సెంటిమెంట్తో కొడేస్తాడు. సో సెంటిమెంట్తో ఒక తండ్రిగా నేను ఒకటి అడిగాను, మిమ్మల్ని ఏమడిగాను, నన్ను అమెరికా పంపించండి అన్నాను. అది కూడా మీకు కష్టమైన పని ఏం కాదు అది, సో నన్ను పంపించండి అంటుంది. ఇంకా అప్పుడు ఆమె ఇంకా లాభం లేదు అని అనుకొని సరే అనేసి మొత్తం అంతా రెడీ చేస్తుంది. ఇప్పుడు కూడా బృందావనంలో చూడొచ్చు మనం, శీల ప్రభుపాద ఫస్ట్ పాస్పోర్టు, వీసా అవన్నీ ఉన్నాయి చూడొచ్చు. ఆయన వాడిన వస్తువులు అవన్నీ మ్యూజియంలో చక్కగా పెట్టున్నారు. ఆయన వాడిన జపమాల, షూస్, ఆయన యూజ్ చేసిన గిన్నెలు ఇవన్నీ కూడా ఉన్నాయి అక్కడ. సో బృందావనంలో ఉంది, మాయాపూర్లో కూడా ఉంది. కాబట్టి
అట్లా ప్రభుపాదుల వారు బయలుదేరి వెళ్ళిపోయారు. 1966లో అతి కష్టం, అంటే 1965లో వెళ్ళారు, 66 కల్లా అతి కష్టం మీద. ఇక్కడ ఇంపార్టెంట్, అంటే అంత సులభం కాదు కదా ఏదైనా ఒక సంస్థను స్థాపించాలంటే, మామూలు విషయం కాదు. కాబట్టి చాలా కష్టంతో అక్కడ అడుగుతారంట శీల ప్రభుపాదుల వారు. అక్కడ పార్కులో అట్లా కూర్చుంటారు. మనకులా ఇక్కడ వెళ్ళంగానే అక్కడ రిసీవ్ చేసుకోవడము, కార్ రావడము, క్యాబ్ బుక్ చేసుకోవడం, ఇంటికి వెళ్ళిపోవడం అంతా ఏం లేదు. అప్పటికి బోస్టన్లో దిగుతారనమాట. బోస్టన్లో దిగుతారు. బోస్టన్ అనేటటువంటి బోర్డర్ ఏవో దిగిన తర్వాత అక్కడ ఎవరో సమ్ ఎక్స్ అనే ఒక వ్యక్తి వస్తారు. మన మాతాజీ జస్ట్ ఇంట్రొడ్యూస్ చేసి పెట్టుంటే ఆయన తీసుకెళ్ళి ఒక చోట వదిలేస్తారు. అక్కడ చేతులు దులుపుకుంటారు, అంతే అయిపోతుంది. సో ప్రభుపాదుల వారికి ఈ లోపల ఈ కార్గో షిప్లోకి ఎక్కే లోపలే ఆయన దగ్గర 40 రూపాయలు కొట్టేస్తారు, 2 జతల బట్టలు కొట్టేస్తారు ఎవరో ఆయన దగ్గర ఉండేది, సన్యాసి దగ్గర. అంటే దొంగతనం పోతాయి అవి కూడా. సో ఆ 3 భాగవతం 3 సంపుటాలు ఉన్నాయి కదా, అనువాదం చేసింది, అది మాత్రం తన దగ్గర భద్రంగా పెట్టుకుని ఉంటారు, ట్రంక్ పెట్టుకుని ఉంటారు దానిలో. ఆ తర్వాత దారిలో హార్ట్ అటాక్ వస్తుంది 2 సార్లు. చూడండి, షిప్లో వెళ్ళేటప్పుడు 2 సార్లు హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్ అటాక్ వచ్చి మళ్ళీ కోలుకున్నారంటే ఇంకా లెక్కేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఎన్ని సంవత్సరాలు ఆయన ప్రచారం చేశారు లెక్కేసుకోండి. సో అంటే ఇదంతా దేనికి చేస్తున్నారు? బద్ధజీవుల్ని ఉద్ధరించడం కోసం. అంటే బద్ధజీవులు అంటే ఎవరు? మనమే. బద్ధజీవులమైనటువంటి మనలను ఉద్ధరించడం కోసం తన గురువుకి ఏదైతే బాధ్యత చెప్పారో ఆ బాధ్యతను నెరవేర్చడానికి ఇంత శ్రమ తీసుకున్నారు అనేది మనం గుర్తించి ఆ విధంగా చేస్తే చాలు. ఆయన అనుకున్నది చేస్తే ఆయన ఎంతో హ్యాపీ అయిపోతారు శీల ప్రభుపాదుల వారు. మన జీవితం ధన్యమవుతుంది. అదే సమయంలో మనం కూడా ఉద్ధరింపబడతాం, అంటే బద్ధ స్థితి నుంచి ఉద్ధరణ గావించబడతాం అనేది ఇక్కడ ముఖ్యం. ఓకే, కాబట్టి ఇలా అంత చేశారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పార్క్లో కూర్చుని ఉంటారు శీల ప్రభుపాదుల వారు. ఒక మామూలు పార్క్లో మార్నింగ్ టైం జాగింగ్ చేయడానికి దానికి వస్తారు కదా. సో ఆ వచ్చినటువంటి ఒక అమెరికన్ ఒక అతను అడుగుతారనమాట, స్వామీజీ ఐ థింక్ యూ కేమ్ ఫ్రమ్ ఇండియా అని అంటారు. ఎస్ అంటారు. సో ఇండియా నుంచి వచ్చారా మీరు అని అడిగితే అవునండి అంటారు అనమాట. మరి ఎట్లా, మీరు ఏదైనా పెద్ద సంస్థ ఏదైనా ఉందా మీకు, ఏ సంస్థ తరఫున వచ్చారు మీరు అని అడుగుతారంట. సో నాది చాలా పెద్ద సంస్థ ఉంది, ప్రపంచవ్యాప్తంగా నాకు అనేక కేంద్రాలు ఉన్నాయి, అనేక వేల మంది శిష్యులు ఉన్నారు అని చెప్తారనమాట. మరి ఏది ఒకరు కూడా కనబడలేదే అంటారు. మీ వెనకాల ఏది ఒకరు కూడా కనబడలేదంటే ప్రభుపాద చెప్తారు, అన్నీ సిద్ధంగా ఉన్నాయి, కొంత టైం గ్యాప్ వచ్చేస్తాయని అని చెప్తారు. ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి చూడండి. అప్పటికి ఇంకా ఏం లేదు, వెళ్ళి జస్ట్ అక్కడ వెళ్ళి అక్కడ పరిస్థితుల్ని అర్థం చేసుకుంటున్నారు, ఏంటి వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకుంటున్నారు అంతే. సో ఏం చెప్తారు ఎంత కాన్ఫిడెంట్గా, నేను కొన్ని అదే ప్రపంచవ్యాప్తంగా నాకు అనేక కేంద్రాలు ఉన్నాయి, కొన్ని వేల సంఖ్యలో నాకు శిష్యులు ఉన్నారు అని చెప్తారనమాట. మరి ఎక్కడ ఒకరు కూడా కనబడలేదంటే అందరూ వస్తారు, కొంత టైం గ్యాప్ అని చెప్తారనమాట. కొంత టైం గ్యాప్ అంటే ఎంత కాన్ఫిడెంట్ అని, గురువు మీద ఎంత విశ్వాసం అది. సో అలాగా చెప్పిన తర్వాత నిజంగానే 1 సంవత్సరానికల్లా ఏం చేశారు చూడండి, ఇక్కడ 1966లో ఏం చేశారు, జూలై అతి కష్టం మీద అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం స్థాపించగలిగింది. కృష్ణ, ఇది మనం ఏదో చెప్తాం, ఇస్కాన్, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, ISKCON, ఇస్కాన్, I ఇంటర్నేషనల్, S సొసైటీ ఫర్, CON, K కృష్ణ, CON కాన్షియస్నెస్, ISKCON, ఇస్కాన్ అనమాట. కాబట్టి ఇస్కాన్ అనేది సమాజము స్థాపించారు. 10 సంవత్సరములకు లోపలే ఆ సమాజము ఎంతగానో అభివృద్ధి చెంది ప్రపంచమంతటా విస్తరించసాగాను. గురుకులములు, మందిరాలు, ఆశ్రమాలు మున్నగ వాటి నెలకొల్పసాగాను. 10 years ఆఫ్ స్పాన్, అంతే, ఓన్లీ 10 years. 10 ఏళ్లలోనే ప్రపంచవ్యాప్తంగా, ఎట్లా ప్రపంచవ్యాప్తంగా ఎంత షెడ్యూల్ ఉందంటే ప్రపంచవ్యాప్తంగా శీల ప్రభుపాద గారి షెడ్యూల్ మనం చూడొచ్చు. ఒకనొక సందర్భంలో ఇది ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా ఆయన తిరుగుతూనే ఉన్నారు. 11 సంవత్సరాల వ్యవధిలో 14 సార్లు రౌండ్ ది గ్లోబ్ తిరిగి ప్రచారం చేశారు. ఏదో సైట్ సీయింగ్కి పోలేదు, రౌండ్ ది గ్లోబ్ దేనికి వెళ్ళారు? ప్రచార నిమిత్తమై వెళ్ళారు. కొత్త కొత్త మందిరాల నిర్మాణం చేశారు, అనేక మంది శిష్యులను తయారు చేశారు, గ్రంథాలు రచిస్తూనే ఉన్నారు, ముద్రిస్తూనే ఉన్నారు, అనువాదం చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ చేసుకుంటూ టెంపుల్స్ మానిటర్ చేసుకుంటూ ఉన్నారు. ఎంత సర్వీస్ చూడండి. ఒకనొక సందర్భంలో 1975లో అది ఒక చూస్తే మనకు అర్థమవుతుంది. ప్రభుపాదుల వారి బాంబేలో ఉన్నారు అప్పుడు. ఇది ఇస్కాన్ స్థాపించబడేసింది, ప్రపంచవ్యాప్తంగా ఎస్టాబ్లిష్ అయిపోయింది. అనేక కార్యక్రమాలు ఎట్లా ఇప్పుడే చెప్పారు ఇక్కడ ఏమేమిది, గురుకులాలు, మందిరాలు, ఆశ్రమాలు మున్నగ వాటి ఫామ్ హౌసెస్ అంటాం కదా, అలాంటివన్నీ కూడా అనమాట. వర్ణాశ్రమ ధర్మాలు అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ తిరుగుతున్నారు, శిష్యులు కూడా తయారు చేసుకుంటూ పోతున్నారు. 1975లో ఒకసారి ఆయన ఒక వరల్డ్ టూర్ అనమాట, అది 55 days టూర్, అది వరల్డ్ టూర్. అది ఎంత 55 days టూర్. దానిలో దాదాపుగా 30-35కు పైగా నగరాలు కవర్ చేశారు ఆయన ప్రపంచవ్యాప్తంగా. వరల్డ్ టూర్ అంటే అర్థం చేస్తాం. బాంబేలో బయలుదేరి బాంబేలోకి వచ్చారు, బాంబేకి రావాలి ఫైనల్గా 75లో.
77కి భగవద్ధామం చేరారు ఆయన. 75 విషయం చెప్పే లెక్కేసుకోండి. సో అప్పుడు ఆ టూర్లో ఆయన ఎంత తిరిగారంటే 50,000 కిలోమీటర్లు దాదాపుగా తిరిగారు ప్రపంచవ్యాప్తంగా. 50,000. ఎన్ని రోజుల యాత్ర? 55 రోజులు. అంటే ఆన్ యావరేజ్గా రఫ్గా ఎత్తుకున్నా కూడా ప్రతిరోజు 1000 కిలోమీటర్ల ప్రయాణం. 1000 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే మన పరిస్థితి లెక్కేసుకుని అట్ ద ఏజ్ ఆఫ్ 80s 80లో రోజుకి 1000 కిలోమీటర్లు లెక్కేసుకోండి. మనం ఎంత అలసిపోతాం కదా. మామూలుగా ఏదైనా ఒక పనులు చేస్తేనే మనం అలసిపోతున్నాం. మరి ప్రభుపాదుల వారు 1975లోనే 55 డేస్ యాత్ర ఒకటి తీసుకుంటారు. జస్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్ కోసం డిస్కషన్. అంటే ఆయన ఎంత ఉధృతంగా పర్యటించారు, ఎంత అద్భుతంగా పర్యటించారు, ఎంత ఓపికగా ఉత్సాహంగా పర్యటించారు అనేటటువంటి జస్ట్ ఒక మచ్చుకి ఒక ఉదాహరణ మాత్రమే, శాంపుల్. సో తిరిగి అంటే పర్ డే 1000 కిలోమీటర్స్ అనమాట ప్రచారం చేశారు. ఆ విధంగా తిరిగి ప్రయాణం చేసి ప్రచారం చేశారు. ఎందుకు అంటే గుర్తుపెట్టుకోండి, బద్ధ జీవుల్ని ఉద్ధరించడం కోసం. ఎవరి అనుమతి, ఎవరి ఆజ్ఞ ఇది? గురువు శీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారి యొక్క ఆజ్ఞ మేరకు. చూడండి, అంటే గురువుకి ఇచ్చిన మాట, ఆ తర్వాత గురువు ఇచ్చినటువంటి సూచనను పాటించడం అనేటటువంటిది ఆయన అంత తీవ్రంగా తీసుకున్నారు. ఆ యొక్క తీవ్రత మనం అంటే దట్టు ఇంకా ఏమి ఎప్పుడు వెరీ ఎనర్జెటిక్ అండ్ ఎంతూజియాస్టిక్ అనమాట. అద్భుతమైనటువంటి ఉత్సాహము, శక్తివంతంగా ఉంటుంది. ఎట్లా వచ్చింది ఈ శక్తి? అంత ముసలైన, చాలా చూసారు కదా, పండు ముసలిగా కనబడతారు మనం మామూలుగా. వాళ్ళు అంత పెద్ద ఆయన, మరి అక్కడ ఉన్నటువంటి టీనేజర్స్ని, ఎర్లీ 20 years వాళ్ళని ఆయన అట్రాక్ట్ చేశారు. హిప్పీ సెంటర్ వాళ్ళంతా కూడా. ఇంకా అదంతా చాలా పెద్ద, దాదాపుగా 8 volumes బుక్ అనమాట. 8 volumes ఉంది శ్రీల ప్రభుపాద లీలామృతం అనేటటువంటిది. అనేక బుక్స్ ఇంగ్లీష్లో చక్కగా ఉంది. ఎప్పుడైనా వీలుంటే ఈ బుక్ చదవడానికి ప్రయత్నం చేయండి. శ్రీల ప్రభుపాద తెలుగు, శ్రీల ప్రభుపాద అన్నట్టు జస్ట్ తెలుగు బుక్ ఇది. ఓకే, చదవడానికి ప్రయత్నం చేయండి. చాలా వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇచ్చున్నారు. 510 పేజీలు, 506 పేజీలు సంథింగ్ లైక్ దట్ ఉంది అలా. సో మనం కొన్ని మాత్రం చర్చించుకుంటున్నాం బేస్డ్ ఆన్ ద టైం. ఓకే, అక్కడ ఒకనొక సందర్భంలో అంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఆయన అనేక మందిరాలను ఏర్పాటు చేసేసారు తనకిచ్చినట్టు. ఎంత చాలా ఉత్సాహంగా, పైగా వాళ్ళని ఇన్స్పైర్ చేస్తూ, వాళ్ళ మీద ఎంతో విశ్వాసంతో, వాళ్ళకి ప్రభుపాదుల వారి పట్ల ఎంతో కమిట్మెంట్ ఉండేటట్టుగా వాళ్ళని ఇన్స్పైర్ చేస్తూ వచ్చారనమాట. అది మనం గుర్తించుకోవాల్సిన విషయం ఇక్కడ. ఎట్లా అంటే ఉదాహరణకి ప్రభుపాదుల వారు వెళ్ళిన తర్వాత ఒక ఇంట్లో ఒక సెంటర్లో ఏం జరుగుతుంది, జగన్నాథ్, బలదేవ్, సుభద్రమయ్య డీటీస్ని పెడతారు వర్షిప్ చేయమని. అలా జగన్నాథ్, బలదేవ్, సుభద్రమయ్య డీటీస్ని వర్షిప్ చేయమని చెప్పిన తర్వాత శీల ప్రభుపాదులు కొన్ని రోజులు ఉంటారు అక్కడ. తర్వాత పర్యటనకు బయలుదేరి వెళ్ళిపోతారు. వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు, అక్కడ ఉన్నటువంటి ఒక శిష్యుని పిలిపించి, ఆ శిష్యుడికి ఇక్కడ ఈ యొక్క 6 హారతులు రోజు ఇవ్వాలి, నైవేద్యాలు పెట్టాలి, అవన్నీ నువ్వు చూసుకో అని చెప్పి అప్పగిచ్చేస్తారు. ఆ శిష్యుడు ఏమనలేదు, జస్ట్ యాక్సెప్ట్ చేసేస్తారు అంతే. చూడండి, దట్ ఈస్ అ కమిట్మెంట్ అనమాట. దట్ ఇస్ కృష్ణ, గురువు విల్ ఎంపవర్ us అండ్ గురువు విల్ ప్రొటెక్ట్ us. దట్ ఈస్ ఇంపార్టెంట్. కాబట్టి ఆ జ్ఞానాన్ని అంతా కూడా గురువు చూసుకుంటాడు. సో ఆయన ఏం మాట్లాడకుండా యాక్సెప్ట్ చేసేసాడు. 6 months అగరబత్తి ఇవ్వాలి, ప్రభుపాద ఇచ్చినప్పుడు చూశారు, అగరబత్తి ఇవ్వాలి, పంచహారతి ఇవ్వాలి, శంకులో తీర్థం నీళ్ళు ఇవ్వాలి, ఇలాగా మళ్ళీ కర్చీఫ్ ఇవ్వాలి, ఇట్లా ఏమంటారు దాన్ని, ధూపము, దీపము, అర్ఘ్యము, వస్త్రము, ఇట్లా అన్నమాట ప్రాసెస్. ఆ ప్రాసెస్ ప్రకారం అన్ని ఇవ్వాలి. సో ఆయన ప్రభుపాద చెప్పేసి బయలుదేరేశారు. ప్రభుపాద చెప్పేసి బయలుదేరిన తర్వాత ఎన్నిసార్లు ఇవ్వాలో తెలియదు, ఏం తీయాలో తెలియదు, అర్థం కాలే, ఆయనకి తెలియలేదు. సో అగరబత్తి ఇస్తూనే ఉంటారు, తనకి ఎంతసేపు అనిపిస్తే అంతసేపు, దాదాపు ఒక అరగంట అగరబత్తి, తర్వాత 1 గంట హారతి, 1 hour. అంటే ఆ విధంగా ఆయన రోజుకి 6 హారతులు ఇవ్వాలి. 6 హారతులు ఇవ్వాలంటే ఒక్కొక్క హారతి 2 hours చొప్పున 12 గంటలు పోయింది అట్లే. సో అప్పుడు ఆయన ఆలోచించాడు, 6 నెలలుగా చేస్తున్నాడు అది. అప్పటికి ఆయనకి మనసులోకి వచ్చింది అంటారే, రోజు ఈ విధంగా 12 గంటలు రోజులో పోతున్నది, హారతికే పోతున్నది, ఇది ఏంది, ఏదో లోపం ఉంది అనే విధంగా. ప్రభుపాద ఉన్నప్పుడు అట్లా జరగలేదు కదా అని. అప్పుడు ప్రభుపాద వారు మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు తర్వాత లెటర్ ద్వారా అడుగుతారనమాట, ప్రభుపాద్ మీరు వెళ్ళేటప్పుడు నాకు ఒకటేంటో నల్ల విగ్రహం, ఒకటేదో పసుపచ్చని విగ్రహం, ఎల్లో విగ్రహం, ఇంకోటి ఏదో తెల్ల విగ్రహం, 3 విగ్రహాలు ఆడ పెట్టేసి పోయినారు. వాడికి హారతులు ఇమ్మని చెప్పారు. మరి నేనేమో హారతులు ఇస్తే ఉన్నాను. ఇంతకు అసలు
ఆ ముగ్గురు ఎవరు అసలు, వాళ్ళకి ఆరతి ఎట్లా ఇవ్వాలి నాకైతే అర్థం కాలేదు. కొంచెం ఏమైనా ఉంటే వివరిస్తే, ఏదైనా చెప్పదలుచుకుంటే దయచేసి చెప్పండి అని అడుగుతాడు. అంటే ప్రభుపాద వాళ్ళని ఎట్లా ఎంపవర్ చేశారని మనం చూడొచ్చు. అంటే దాన్ని మనం ఉదాహరణ తీసుకోమని కాదు, ఎందుకంటే వాళ్ళందరూ ఆచార్యులు, శక్తావేశ అవతారం ఆయన పైగా. కాబట్టి అట్లా అంటే అర్థం ఏంటంటే ఆయన వాళ్ళ మీద అంత విశ్వాసాన్ని కలిగి ఉండి వాళ్ళు కూడా ప్రభుపాదుల వారు వాళ్ళ దగ్గర ఉన్నా, వాళ్ళ దగ్గర లేకుండా వేరే చోట ఉన్నా వాళ్ళు అదే భావనను కలిగి ఉన్నారు. దే ఆర్ ఆల్ ఫీలింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ శీల ప్రభుపాద అట్ ఆల్ ద టైమ్స్ విత్ దెం. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. సో ప్రభుపాదుల వారు ఎల్లవేళలా మనతోనే ఉన్నారనేటటువంటిది వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతున్నారు. ఊరికే ఫిజికల్గా, మెంటల్గా ఊరికే చెప్పుకోవడం కాదన్నమాట. కాబట్టి 6 నెలల తర్వాత ఆయన దాని గురించి చిన్నగా సవినయంగా ప్రశ్న వేశారు. ప్రభుపాద ఈ విధంగా, అది నల్ల విగ్రహం ఒకటి ఉంది, బ్లాక్ డీటీ, తర్వాత ఎల్లో డీటీ ఒకటి ఉంది, వైట్ డీటీ ఒకటి ఉంది, మీరు ఏదో చేయమన్నారు, దానికి ఏదో నేను చేస్తున్నాను, కానీ ఈ 3 ఎవరు వీళ్ళు, ఎవరు వాళ్ళు చెప్పండి. జగన్నాథ్, బలదేవ్, సుభద్ర. ఆ బ్లాక్ డీటీ వచ్చేసి ఎవరు, జగన్నాథుడు, సుభద్రాదేవి ఎల్లో డీటీ, అండ్ వైట్ డీటీ వచ్చేసి బలరాముడు. కాబట్టి వాళ్ళకి వర్షిప్ చేస్తున్నాడు ఆయన. సో జగన్నాథ్, బలదేవ్, సుభద్ర. కానీ ఆయనకి దాని గురించి తెలియదు. అంటే ప్రభుపాదులు వారు ఏం చెప్పారో దాన్ని వాళ్ళు తూచా తప్పకుండా ఆచరిస్తున్నారు. అది అక్కడ ఇంపార్టెంట్. ఆ విధంగా గురువు చెప్పింది పాటించిన దాని వాళ్ళు ఏమవుతున్నారు, వాళ్ళందరూ ఉద్ధరింపబడ్డారు. వాళ్ళని ఏమంటారంటే హిప్పీస్ అంటారు అప్పట్లో వాళ్ళని. వాళ్ళు ఏంటంటే 30 ఏళ్ళు దాటిదంటే యూజ్లెస్ ఫెలో అంటారు. నువ్వు సమాజానికి బరువు అసలు అని చెప్పి షూట్ చేసి పారేస్తారు, వాళ్ళని కాల్చి పారేస్తారు అంతే. 30 ఏళ్ళు దాటితే నోటీస్ పాయింట్ ఇవ్వరా అన్నారు. కానీ ప్రభుపాదుల వారు మోర్ దాన్ 70, 72 ఏళ్ళు, 78 ఏళ్ళు అట్లా అనమాట అప్పుడు. కానీ ఆయన దగ్గర ఏం చేశారు, పాదాక్రాంతమై ఉన్నారు. సాష్టాంగ దండవాత్ ప్రణామం చేశారు అనమాట. సాష్టాంగ దండవాత్ ప్రణామం. ఇలాగే ఒకనొక సందర్భంలో మీకు మనం చాలాసార్లు చర్చించుకున్నాం. శీల ప్రభుపాదుల వారు ఇది అక్కడ ఉన్నటువంటి భక్తుల్ని తయారు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా బృందావనం చూపిద్దామని అట్లా ఇండియాకి పిలుచుకొస్తారు. ఒక్కోసారి ఒక్కొక్క బ్యాచ్ని పిలుచుకొస్తూ ఉంటారు అనమాట. వాళ్ళకి ముందుగానే ఆ బృందావనం గురించి, ఆ యొక్క మాయాపూర్ గురించి ఇవంతా చెప్పి ఉంటారు. కాబట్టి వాళ్ళు చాలా ఆతృతతో ఉంటారు చూడడానికి. అలా చూడడానికి ఆయన ఆతృతతో ఉన్నప్పుడు అలా పిలుచుకొచ్చిన తర్వాత మామూలుగా జరుగుతూ ఉంటుంది, క్లాస్ జరుగుతుంటే ప్రభుపాద వారికి మంచి వ్యాసాసనం అంతా వేసి ఉంటారు. జరుగుతూ ఉంటే అప్పుడు ఒక సందర్భంలో అవుతుందన్నమాట. ఈ విధంగా బ్రిటిష్ వాళ్ళు మనల్ని అంతా కూడా పరిపాలన చేసేసి మనల్ని కట్టు బానిసలు చేసేసి వెళ్ళారు అనేది ఒక టాపిక్ వస్తుంది అక్కడ. చెప్తే అప్పుడు శీల ప్రభుపాద చెప్తారనమాట. విలేకరులు వచ్చి అడిగినప్పుడు శీల ప్రభుపాద చెప్తారనమాట. ఏమని అంటే, వాళ్ళందరినీ మనం తరిమి కొట్టేసాం, వాళ్ళు మనల్ని బానిసలు చేశారు, మళ్ళీ నేనేం చేశాను, మళ్ళీ అదే బ్రిటిష్ దీని దగ్గరికి వెళ్ళాను, బ్రిటన్కి వెళ్ళాను, వాళ్ళని తీసుకొచ్చాను ఇక్కడికి. మళ్ళీ ఎట్లా తీసుకొచ్చాను, మనకు సేవకులుగా తీసుకొచ్చాను. అంటే అప్పటికి ఏముంటుందంటే, శీల ప్రభుపాద వాళ్ళ ప్రవచనం చెప్తుంటే ఇటుపక్క ఒక ఆయన చామర వేస్తుంటారు, ఇటుపక్క ఒక ఆయన వింజామరం వేస్తుంటారు. నెమలికలతో చేసిన విసనకర్ర అంటాం కదా, వింజామరము చామర ఇద్దరు వీస్తుంటారు. ఇద్దరు బ్రిటిష్ వాళ్ళే. అండ్ మోర్ ఓవర్ ఐఎమ్ నాట్ పేయింగ్ ఏ సింగిల్ పెన్నీ ఫర్ దేమ్ అంటారు. ₹1 కూడా ఇవ్వడం లేదు వాళ్ళకి. వాళ్ళు చూడండి ఎట్లా సేవ చేస్తారు నాకంటారు. సో హౌ కాన్ఫిడెంట్ ఈస్, అట్లా చెప్తాడు అనమాట. సో అలాగే శీల ప్రభుపాదుల వారు ఎవరైతే వాళ్ళందరినీ కూడా ఆకర్షించి వాళ్ళని భక్తులుగా తయారు చేసి వాళ్ళకి విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క వైదిక జ్ఞానాన్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఉద్ధరించారనమాట. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే, అలాగే ఇంకో సందర్భంలో చెప్తారనమాట. శీల ప్రభుపాదులు ఎయిర్పోర్ట్లో దిగుతారు. ఎయిర్పోర్ట్లో దిగేటప్పటికి భారీ గ్యాదరింగ్ ఉంటుంది అమెరికాలో. అప్పట్లో అమెరికన్ ప్రెసిడెంట్ వాడేటటువంటి కార్ ఏది, రోల్స్ రాయర్ ఏదో సంథింగ్ కార్ పేరు చెప్తారు. ద కాస్ట్లీయెస్ట్ కార్ ఇన్ ద వరల్డ్ అప్పటికి. ఓకే, రోల్స్ రాయర్ చెప్తారు. సో ఆ కార్ ఆగుంటుంది అక్కడ ప్రభుపాదని పికప్ చేసుకోవడానికి, శీల ప్రభుపాదని పికప్ చేసుకోవడానికి. అక్కడ హెవీ గ్యాదరింగ్ విత్ స్పెషల్ పర్మిట్. డైరెక్ట్గా ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దగ్గర కూడా వెళ్ళిపోతారు జనాలు, అంత పర్మిషన్లు ఉండేది శీల ప్రభుపాద. సో ఎన్నో సందర్భాలు క్లాసులో కూడా చెప్పేసారు ఎయిర్పోర్ట్లో. సో వాళ్ళందరినీ వచ్చినప్పుడు రాజలాంఛనాలతో పిలుచుకొని వస్తారు. అప్పుడు శీల ప్రభుపాదుల వారు పిలుచుకొని వచ్చిన తర్వాత అప్పుడు విలేకరులు అడుగుతారన్నమాట. అక్కడ ప్రశ్న అడిగితే, స్వామీజీ మీరు సాధువులు కదా, మీకు ఇంత కాస్ట్లీ కార్ అవసరమా? ప్రపంచానికి గొప్ప రాజ్యమైనటువంటి అమెరికా రాజ్యం, ఆ అమెరికా రాజ్యం యొక్క ప్రెసిడెంట్ వాడేటటువంటి కారు, అంత కాస్ట్లీ కారు మీకు అవసరమా? సాధువులు కదా మీరు అడుగుతారనమాట. అప్పుడు శీల ప్రభుపాద వారు ఎంత అద్భుతంగా జవాబిస్తారంటే, ఈ కారు ఎవరి చేత ఉపయోగింపబడుతోంది అని అంటే, ప్రపంచంలో అగ్రరాజ్యమైనటువంటి ఒకనొక అగ్రరాజ్యమైనటువంటి అమెరికా దేశ అధ్యక్షుడు వాడుతున్నాడు దీన్ని. అమెరికా అనేది ఒక చిన్న పార్ట్ అంతే, అమెరికా అనేది. ఓకే,
మరి నేను శ్రీకృష్ణుడు దేవాదేవుడు, ఆయన సకల చరాచర సృష్టికి మూలం, ఆయన యొక్క ప్రతినిధి. అటువంటప్పుడు నాకు బంగారు రథం పెట్టుండాలి ఒరిజినల్గా. ఎటువంటి రథం పెట్టాలి? దాన్ని తీసుకెళ్ళడానికి బంగారుతో చేసిన రథం ఉండాలి. కానీ నేను మా శిష్యులు పాపం అంత ఇబ్బంది పడతారు, అది తేలేరనేసి వాళ్ళ మీద దయతో ఈ డబ్బా రేక్ కారుతో నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను చెప్తాను. ఎంత రోజు కారు, ఇంకో కారుగా, ఏ కార్ అయినా సరే రేకుతో తయారు చేయాల్సిందేగా. రేకు, మామూలు ఫైబరు, టైర్లు ఇవే కదా దానికి ఉండేది. కాబట్టి ప్రభుపాద స్టిక్ తీసుకుంటే కొట్టి చూపిస్తారు, అది ఈ డబ్బా కారుతో నేను అడ్జస్ట్ చేసుకుంటున్నానని చెప్తాడు అనమాట. వాళ్ళకి ఏం మాట్లాడాలి అర్థం కాదు. ఓకే. అట్లాగే ఇంకో సందర్భంలో శ్రీల ప్రభుపాద వారు ఇంగ్లాండ్కి వెళ్ళినప్పుడు అక్కడ మ్యూజియం ఉంటుందన్నమాట. ఆ మ్యూజియం పేరు ఏంటంటే ఇండియా నుంచి దొంగతనం చేసుకొని వచ్చినటువంటి వస్తువుల మ్యూజియం అనమాట. అన్ని ఇండియా నుంచి దొంగతనం చేసుకొని వచ్చిన మ్యూజియం వస్తువులు అనమాట అవి. దాని పేరే అది. సో శ్రీల ప్రభుపాద ఆ మ్యూజియంలో సీరియస్గా ఇట్లా చూస్తూ వెళ్తారంట. ఒకటి, ఓ దిస్ ఈజ్ కోహినూర్ డైమండ్, వెరీ గుడ్. దిస్ ఈజ్ పీకాక్ థ్రాన్, ఓకే వెరీ గుడ్. ఓ ఇదేది అని చెప్పి చూస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అది ఒక్కొక్కటి చూస్తూ వెళ్తుంటారు అన్నమాట శ్రీల ప్రభుపాద. అట్లా వెళ్తూ ఉంటే అక్కడ వీళ్ళు వస్తారనమాట. అక్కడ మళ్ళీ ఎక్కడ ప్రభుపాద ఉంటే అక్కడ మీడియా ఉంటుంది. ఎందుకంటే అంత మోస్ట్ ఏమంటారు దాన్ని, వెరీ క్యాచింగ్ అనమాట. అందరూ ఆతృతతో ఆయన కోసం ఎదురు చూస్తుంటారు అనమాట. సెలబ్రిటీ లాగా అంటాం కదా, లెజెండ్ అఫ్ కోర్స్. సో కాబట్టి వాళ్ళు అడుగుతారనమాట, స్వామీజీ ఇవన్నీ మీ దేశం నుంచి తెచ్చినవే కదా అంటారు. ఎస్, మీరే డేట్తో సహా వేసారుగా అంటాడు. అన్ని ఏ సంవత్సరంలో ఎన్నో తారీఖున తీసుకొచ్చేసింది, ఎక్కడి నుంచి తీసుకొచ్చింది మొత్తం ఉంటుంది అక్కడ వివరాలు, పేపర్ మీద స్లిప్ రాసి పెట్టుంటారు అక్కడ. ఇవన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది అని అడుగుతారు. మనకైతే ఎంత కడుపు రగిలిపోతుంది కదా, బాధ అయిపోతుంది, చాలా బాధ అయిపోతుంది, అవునా కదా. అట్లా అంత బాధ అయిపోతే పరిస్థితుల్లో శ్రీల ప్రభుపాద ఏం చెప్పాలి, కూల్గా ఉంటారు. కూల్గా ఉండి, భారతదేశం నుంచి ఏవేవేవో తెచ్చుకున్నారు మీరు, పనికిమాలిన ఐటమ్స్ అన్ని తెచ్చేశారు, అసలైన తేవలసింది తేలేదు మీరు, అది ఇచ్చిపోదామని వచ్చాను నేను ఇప్పుడు మీ యొక్క ఏమిటది, మేము తేనివి కూడా ఉన్నాయా భారతదేశంలో అని అంటారు. ఏంటంటే శ్రీమద్ భాగవతం అని చెప్తారు అనమాట. ఏం చెప్తారు? శ్రీమద్ భాగవతం అని చెప్తారు. కాబట్టి ఆ శ్రీమద్ భాగవతం నిజమైన సంపద భారతదేశానికి. ఆ నిజమైన సంపదను మీరు తెచ్చుకోలేదు. ఇవేవో కోహినూరు వజ్రం అంట, అదంట, ఇదంట, నెమలి సింహాసనం అంట, అవి తెచ్చుకున్నారు మీరు. వాడి కత్తి, వీడి రాయి, వాడి చిప్ప, చాటా తెచ్చుకున్నారు. అవి కాదు నిజమైన సంపద, అది కాదు భారతదేశం యొక్క సంపద. భారతదేశం యొక్క నిజమైన సంపద ఏదంటే సనాతన ధర్మము, శ్రీమద్ భాగవతం. ఆ శ్రీమద్ భాగవతాన్ని మీరు తెచ్చుకోలేదు, అది ఇవ్వడానికి నేను ఇప్పుడు తిరుగుతున్నా మీ దేశంలో చెప్తాను అనమాట. చూసి ఓకే, ఇది ప్రభుపాద. అలాగే ఆ విధంగా విస్తృతంగా పర్యటిస్తూ శ్రీల ప్రభుపాద వారు ఎంతో మందిని ప్రోత్సహిస్తూ, ఉత్సాహపరుస్తూ అక్కడ కొత్త కొత్త మందిరాలను ఎంత ఎంత అద్భుతంగా ఆయన ఒక్కొక్కరిని ప్రోత్సహిస్తారంటే, దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. మెక్సికో తెలుసు మీకు అందరికీ కూడా, మెక్సికో. ఓకే, రైట్. సో ఆ మెక్సికో నగరంలో శ్రీల ప్రభుపాద వారు అక్కడ ఉత్తరాల ద్వారా శ్రీల ప్రభుపాద వారి యొక్క విషయాలన్నిటి కూడా ఈ యొక్క వార్తాపత్రికల ద్వారా, ఇతరత్ర మీడియా ద్వారా తెలుసుకున్నటువంటి కొంతమంది భక్తులు ప్రభుపాదుల వారికి ఉత్తరం రాసి ఈ యొక్క కృష్ణ చైతన్యం అంటే ఏమిటి, దాన్ని ఎలా ఆచరించాలి, ఇలాంటివన్నీ కూడా ప్రభుపాద వారి ద్వారా పొందారు. వెళ్ళి వాళ్ళు ఒక మందిరాన్ని కూడా ఏర్పాటు చేసేస్తారు. ఎవరికి? గౌర్నితాయికి. చైతన్య మహాప్రభు, నిత్యానందపురం, గౌర్నితాయి ఇలా స్టాండింగ్ పోస్టర్లు ఉంటారు తెలుసు, డాన్సింగ్ ఇలా అలా అనమాట. అలా గౌర్నితాయికి ఒక మందిరం కూడా అద్భుతంగా ఏర్పాటు చేసేస్తారు. ప్రభుపాద ఇద్దో వస్తా అంటూనే ఉన్నారు. ఎందుకంటే ఆయన అంత బిజీ షెడ్యూల్ ఆయన ప్రభుపాద వారిది, ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తున్నారు కాబట్టి రాలేకపోతున్నారు. అలా అటువంటి సందర్భాల్లో ఏమవుతుందంటే దాదాపు శ్రీల ప్రభుపాద వారికి ప్రభుపాద వారు 1977లో భగవద్ధామం చేరితే దాదాపుగా 76లో అనుకుంటా, 76 ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. సో 76లో శ్రీల ప్రభుపాద మొట్టమొదటిసారిగా మెక్సికోకి వెళ్తారు. మెక్సికోకి వెళ్తే అక్కడ చూస్తే ఒక చక్కటి మందిరం ఉంటుంది. తర్వాత గౌరవితాయి డీటీస్ అక్కడ ఉంటాయి అన్నమాట. సో మొట్టమొదటిసారిగా శ్రీల ప్రభుపాదుల వారిని వాళ్ళు చూస్తున్నారు, దర్శనం చేసుకుంటున్నారు. అదే ఫస్ట్ టైం. అప్పటిదాకా ఏంటంటే ఓన్లీ లెటర్స్ ద్వారా, సాహిత్యం ద్వారా, గ్రంథాల ద్వారా మాత్రమే ప్రభుపాద అంటే ఏమిటి అనేది వాళ్ళు తెలుసుకున్నారు. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి మనము, శ్రీల ప్రభుపాదుల వారు వాళ్ళని తన యొక్క వాంగ్మయంతో, తన యొక్క లిటరేచర్స్తో, తన బుక్కుతో, గ్రంథాలు అంటాం కదా, వాటితో ఎంతగా ఉత్సాహపరిచి వాళ్ళు ఎంపవర్ చేసి పెట్టారు చూడండి. ఒక మందిరాన్ని నిర్వహిస్తున్నారు. అప్పుడు శ్రీల ప్రభుపాదులు అక్కడికి వెళ్ళిన తర్వాత, ఆ మందిరం చూసిన తర్వాత, ప్రభుపాద అదే ఫస్ట్ వెళ్ళడం, 4 ఏళ్ళు అయింది కట్టి, వాళ్ళు ఆల్రెడీ
తన ప్రభుపాదుల వారికి కరస్పాండెన్స్ కోర్స్ లాగా మొత్తం అన్ని నేర్చుకున్నారు ఆయన ద్వారా అన్ని. అప్పుడు ప్రభుపాదుల వారు చూసి ఆయనకి కళ్ళలో ఆనంద బాష్పాలు వచ్చేస్తాయి, గొంతు గాద్గతమైన భావ స్థాయిలోకి వెళ్ళిపోతారన్నమాట శీల ప్రభుపాదుల వారు. అలా ప్రభుపాదుల వారు అట్లా భావస్థాయిలోకి అలా వెళ్ళి చాలా అలా చూస్తుంటారు అనమాట. సో వీళ్ళందరికీ ఆశ్చర్యం అవుతుంది, ఎందుకంటే ఫస్ట్ టైం ప్రభుపాద చూస్తున్నారు వాళ్ళు, ఫస్ట్ టైం ప్రభుపాద చూస్తున్నారు లెక్కేసుకొని. ఇంకెట్లా ఉంటుంది వాళ్ళకి, ఎంత ఎగ్జైటింగ్గా ఉంటుంది. సో అలా చేస్తున్నప్పుడు ప్రభు చెప్తారు, సో ఈ గౌరవనీత అంటాం కదా, గౌరవనీత చైతన్య మహాప్రభు ఈ లార్డ్షిప్స్ ఎంత దయామయులు, ఈ బద్ధజీవులను ఉద్ధరించడం కోసం ప్రపంచంలో ఏ మూల నుంచి ఎంత దూరం కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడొచ్చి ఇక్కడ బద్ధజీవులు ఉద్ధరిస్తున్నారని చెప్పేసి ఆయన తన యొక్క భావనను వ్యక్తం చేస్తారనమాట. అంటే ఇక్కడ చూడండి, మామూలుగా మాయాపూర్లో చైతన్య మహాప్రభు యొక్క ఆవిర్భావం ఉండేది, తెలుసు కదా మాయాపూర్, మనం కూడా పోయొచ్చాం. ఓకే, నవద్వీప్లో. ఓకే, అలాంటిది చైతన్య మహాప్రభు ఎక్కడున్నారు? ఇక్కడ మెక్సికోలో ఉన్నారు. ఇప్పుడు ఫ్లైట్లో వెళ్ళాలన్నా కూడా దాదాపు ఐ మీన్ టు సే 32 hours, మేబీ మోర్ దాన్ దట్ ఆల్సో ఉంటుంది. ఏది ఫ్లైట్ జర్నీ. అంటే గౌరవనీతాయలు ఇక్కడ నుంచి మరి ఎక్కడికి వచ్చారు? మెక్సికోలోకి వచ్చి అక్కడ ఉండేటటువంటి బద్ధజీవులను ఉద్ధరిస్తున్నారు. కాబట్టి గౌరవనీత ఎంత మెర్సిఫుల్ డీటీస్ అని చెప్పేసి గౌరవనీతాన్ని కీర్తిస్తారు అనమాట, గౌరవనీతాన్ని కీర్తిస్తారు. అప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది. ఓకే, కాబట్టి వీళ్ళందరికీ ప్రభుపాద్ దేవుడు అంతే, ఇంకా వేరే ప్రశ్నే లేదు అసలు. ఆ విధంగా ప్రభుపాదిని వర్షిప్ చేస్తుంటారు వీళ్ళు. ప్రభుపాద్ మాట అంటే శాసనం అంతే, దాన్ని స్వీకరించేస్తారు. ఆ విధంగా ఉంటారు అన్నమాట, అంత డెడికేటెడ్గా ఉంటారు. సో దట్ ఈజ్ వాట్. అంటే శీల ప్రభుపాదుల వారు మరి అంత అద్భుతంగా తన శిష్యులను ఏం చేస్తున్నారు? అక్కడ ఉద్ధరించడం జరుగుతున్నది. ఓకే, అలాగే ఒకానొక సందర్భంలో ప్రభుపాదుల వారు ఆల్ ద టైం ఏముంటుందంటే, తనకు మూడ్ అంతా ఎట్లా ఉంటుందంటే, ప్రతి సందర్భాన్ని తను తత్వాన్ని ఎలా బోధించాలి అనే దానికి ఉపయోగించే విధంగా ఉంటారనమాట. జస్ట్ లైక్ దాట్. సో ఒకానొక సందర్భంలో మార్నింగ్ వాక్ జరిగేటప్పుడు, మార్నింగ్ వాక్ అంటే శీల ప్రభుపాదుల వారు మంగళహారతి అయిపోయిన తర్వాత, తులసిహారతి అయిపోయిన తర్వాత కాసేపు జపం చేసుకుని కూర్చుని ఆ తర్వాత వాకింగ్ చేస్తూ జపం చేస్తారంట. అది ఒక అలవాటు శీల ప్రభుపాదుల వారికి ఉండేది. సో అందువల్ల శీల ప్రభుపాదులు అట్లా మార్నింగ్ వాక్లో బయలుదేరి వెళ్తూ ఉన్నారనమాట. వెళ్తూ ఉంటే అక్కడ ఒక చెట్టు అప్రూట్ అయిపోయి ఉంటుంది, అంటే ఎండిపోయి డొల్లగా మారిపోయి వేళ్ళంతా బయట కనబడుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, వేర్లు, చెట్టు యొక్క వేర్లు బయట కనబడుతుంటాయి, డొల్లగా అయిపోయింది, మొత్తం ఎండిపోయింది. తర్వాత అప్పుడు ప్రభుపాదులు వెళ్తూ తన తోటి ఉన్నటువంటి శిష్యులను అడుగుతాడు. ఆ శిష్యులు కూడా ఎట్లా ఉంటారంటే, దే విల్ బి ఆల్వేస్ యాంకరింగ్ ఫర్ గెటింగ్ నాలెడ్జ్, ప్రొక్యూరింగ్ నాలెడ్జ్. ప్రభుపాద ఇంకోటి అడిగి తెలుసుకుందాం అని ఎప్పుడు ఆతృతతో ఉంటారన్నమాట, సందర్భాన్ని బట్టి. అలా ఉంటారు శీల ప్రభుపాద. కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది, ప్రభుపాద అడుగుతారట. అక్కడ ఆ చెట్టును చూపించి, పడిపోయిన చెట్టును చూపిస్తారు, ఎండిపోయింది పడిపోయిన చెట్టును చూపించి, పక్కన ఇంకో మంచి చెట్టు ఉంటుంది, మామూలుగా పచ్చని చెట్టు ఒకటి ఉంటుంది, ఆ రెండు చూపించి అడుగుతారనమాట. ఈ రెండు చెట్లను చూసిన మీరేం గమనించారు, ఏమి తేడా అని అడుగుతాను. సో చెప్తారు, ప్రభుపాద ఇది ఎండిపోయింది, ప్రభుపాద ఇది డొల్ల అయిపోయింది, ప్రభుపాద ఇది చచ్చిపోయింది, ప్రభుపాద ఇది వేర్లన్నీ కూడా ఎండిపోవడం వల్ల పోయింది, అదేమో పచ్చింది, అది బాగుంది, అది ఇంకా ఉత్పత్తి చేస్తుంది, సంథింగ్ లైక్ దట్. ఇట్లా రకరకాల ఆన్సర్ చెప్తారు అనమాట. బట్ శీల ప్రభుపాద దానికి ఒకే ఒక ఆన్సర్ చెప్తారు. ఏమనంటే సింపుల్ ఆన్సర్ ఏంటంటే, ఈ పచ్చని చెట్లో సోల్ అంటే ఆత్మ ఉంది, ఆ ఎండిపోయిన చెట్లో ఆత్మ లేదు, అంతే తేడా. దట్ ఇస్ ద మేజర్ డిఫరెన్స్ అనమాట. హరి ఆ పచ్చని చెట్లో ఏముంది? ఆత్మ ఉంది. ఈ ఎండిపోయిన చెట్లో ఏమని అర్థం? అది అంటే ఆత్మ ఉన్నప్పుడు ఎంత చైతన్యవంతంగా ఉంటుంది జీవి, అలాగే ఆత్మ రహితంగా ఉన్నప్పుడు, ఆత్మ లేకుండా ఉన్నప్పుడు ఎంత చైతన్య రహితంగా ఉంటుంది అనేది అక్కడ ప్రభుపాదుల వారు లైవ్ ఎగ్జాంపుల్ అంటే. అట్లా ప్రభుపాదులు ఆల్ ద టైం ఎప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే, ఆ విధంగా చెప్తూ ఉంటారు, ప్రతి పాయింట్ని వాళ్ళకి ఎంతో చక్కగా చేస్తారనమాట. అలాగే శీల ప్రభుపాదుల వారు ఇంత అద్భుతమైనటువంటి సంస్థను స్థాపించడము, వేలకు వేల శిష్యుల్ని పొందడము, ఇవన్నీ జరిగినా కానీ ఎంతో వినయంగా ఉంటారు. ఎట్లుంటారు? ఎంతో వినయాన్ని కనపరుస్తూ ఉంటారు. అలా సందర్భంలో ఒకానొక సందర్భంలో శీల ప్రభుపాదుల వారి శిష్యులు అడుగుతారు, శీల ప్రభుపాద మేమంతా చాలా అదృష్టవంతులము, ఎందుకనంటే అద్భుతమైనటువంటి ప్రామాణికమైనటువంటి గురువు మీరు మాకు లభించారు, మేము ఎంతో పుణ్యం చేసుకున్నాము, ఎంతో అద్భుతం మాకు అని చెప్తారనమాట.
అప్పుడు శ్రీల ప్రభుపాద దాన్ని ఎంత సింపుల్గా చెప్తాడు. మనమైతే సహజంగా అయితే ఏం చేస్తాం, ఎస్ ఐఎమ్ ద వెరీ ప్రామాణికమైన గురువు, ఎస్ యువర్ ఆల్ వెరీ ఫార్చునేట్ సోల్స్ అని మనం మా భౌతికంగా అయితే మనం ఆ విధంగా ఫీల్ అవుతాం. బట్ శ్రీల ప్రభుపాద ఆ విధంగా చేయలేదు. శ్రీల ప్రభుపాద ఎంతో హంబుల్, వినయంగా దాన్ని ఏం చేస్తారంటే సింపుల్గా మారుస్తారు. ఎస్ ఎట్లా శ్రీల ప్రభుపాద వారు నేను శ్రీల ప్రభుపాద వారు చెప్తున్నారనమాట, ప్రతి శిష్యుడు కూడా తన గురువుని ప్రామాణికమైన గురువుగా భావిస్తాడు. కానీ నిజమైన ప్రామాణికమైన గురువు శిష్యులను కృష్ణుని యొక్క సేవలో నియుక్తం చేయడము. కాబట్టి మీరందరూ కూడా ఏదో నేను చెప్పిన మాట విని మీరందరూ కూడా కృష్ణుడి యొక్క సేవలో నియుక్తమయ్యారు. కాబట్టి ఈ గొప్పదనం అంతా కూడా ఆ కృష్ణుడికి మరియు నా గురువుకి చెందుతుంది తప్ప ఇందులో నాదేమీ లేదనే విధంగా చెప్తారనమాట. ఎంత హంబుల్నెస్ అనమాట. ఇట్స్ ఎ వెరీ హంబుల్ హ్యూమిలిటీ. అర్థమైందా? అట్లా వీళ్ళు రకరకాల ప్రచారం అంతా చేస్తుంటారు అనమాట. అలా ప్రచారం చేస్తుంటే ఒకనొక సందర్భంలో ఒకసారి ఫారిన్ కంట్రీలో ఏం జరుగుతుందంటే సంకీర్తన్ బస్ అంటారు, తెలుసు కదా, ఇస్కాన్లో ఉంటుంది అనమాట సంకీర్తన్ బస్ అంటారు. సంకీర్తన్ బస్ అంటే ఏంటంటే దానిలోనే మొత్తం ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది. ఏది డ్రైవర్లు అంటే అందరు డివోటీసే, ఒక నలుగురు డివోటీసు. ఆ నలుగురు డివోటీస్ ఏం చేస్తారంటే దానిలో కుకింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత డీటీస్ ఎస్టాబ్లిష్ చేస్తుంటారు. ఇట్లా దానిలోనే డ్రైవింగ్ చేసుకోవచ్చు. దానిలో బుక్స్ అన్ని పెట్టుకుంటారు. దాన్ని ఓపెన్ చేసి అన్ని సర్దితే పెద్ద స్టాల్ లాగా, ఓపెన్ స్టాల్ లాగా తయారవుతుంది. ఇట్లా దాన్ని సంకీర్తన్ బస్ అంటారు అనమాట. అంటే ఈ యొక్క బుక్ డిస్ట్రిబ్యూషన్ అవన్నీ చేసేటటువంటి బస్ అనమాట. దాన్ని సంకీర్తన్ బస్ అంటారు. సో ఆ సంకీర్తన బస్సులో ఏముంటారు, ఇది ఉంది. అలాగే ఒకనొక సందర్భంలో మన డివోటీస్ శ్రీల ప్రభుపాదుల వారి శిష్యులు అనమాట, వాళ్ళ డివోటీసు తెల్లవారుజాము 4 ఎక్కడున్నా కూడా 4:30కి మరి వాళ్ళు మంగళహారతి ఇచ్చేస్తారనమాట. దట్ ఈస్ వెరీ వండర్ఫుల్ సిస్టమ్. ఒకనొక వ్యాపారవేత్త చెప్తాడనమాట, నేను ఇంగ్లాండ్ వెళ్ళాను, ఇంగ్లాండ్లో వెళ్ళినా కూడా ఇస్కాన్ మందిరానికి వెళ్తే 4:30కి వాళ్ళు ఏందో తెచ్చి పూసారు 5 గంటలప్పుడు. మరి మళ్ళీ నేను ఆస్ట్రేలియా వెళ్ళాను, అక్కడ కూడా తెల్లారితే 5 గంటలప్పుడు తెచ్చి ఏదో పూసారు. మరి నేను ఇండియా వచ్చాను, ఇండియాలో కూడా ఏదో తెచ్చి పూసారు 5 గంటలకి. అంటే ప్రతి చోట సేమ్ యూనిక్ టైమింగ్ అనమాట. అది యూనిక్ టైమింగ్. ఏమిటో తెచ్చి పూసిందంటే నరసింహస్వామి యొక్క ప్రసాద సెంట్ అనమాట. అది అంటే అన్ని చోట్ల ఇదే జరుగుతుంటుంది. మీ వాళ్ళు ఎక్కడ పోయినా ఉన్నారు అని చెప్తున్నారు. ఎక్కడ పోయినా వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని చెప్పేసి ఆయన వ్యాపారవేత్త చెప్తారనమాట. ఆయన కనిపెట్టాడు ఆ విధంగా. ఆ తర్వాత ఇక్కడ కమ్ టు ద పాయింట్, ఈ పాయింట్లోకి వచ్చినట్లయితే, సో వీళ్ళు ఏం చేశారు, సంకీర్తన బస్సు ఓపెన్ చేశారు. సంకీర్తన బస్సు ఏం చేయాలి, తెల్లతో 4:30 కల్లా మంగళారతి ఇవ్వాలి. మంగళారతి. సో వీళ్ళు లేచారు, శంకుదారు, మంగళహారతి ఇస్తున్నారు. సంసార దావ నవలి నలలిడలో కనపాడుకుంటూ కీర్తన చేస్తున్నారు అనమాట. కీర్తన చేస్తున్నారు. ఇంత లోపలే పోలీస్ వ్యాన్ వచ్చేసింది, వీళ్ళ దగ్గర చుట్టుముట్టేసింది. ఎవరు వచ్చేసారు, పోలీస్ వ్యాన్ వచ్చేసారు. వచ్చేసి టక్ టక్ అందరు లోపలికి వచ్చేసారంట. అందరు లోపలికి వచ్చేసి ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి అందరిని గట్టిగా నిలదీశారు అనమాట. గట్టిగా ఆపేశారు వాళ్ళు హారతి ఇస్తుంటే. సో ఏమి తర్వాత ఆరా తీస్తే జరిగిన విషయం ఏమిటంటే, మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇక్కడి నుంచి ఒక ఫోన్ వచ్చింది, ఈ ఏరియాలో నుంచి, ఒక ఇంట్లో నుంచి మాకు ఫోన్ వచ్చింది. ఏమని అంటే ఇక్కడ ఒక బస్సు ఆపి ఉన్నారు, ఆ బస్సులో 4 వ్యక్తులు ఉన్నారు. ఆ 4 వ్యక్తుల్లో 4 వ్యక్తులు 2 పిల్లల్ని కిడ్నాప్ చేసేసి వాళ్ళిద్దరిని కాల్ చేయడానికి టార్చర్ పెడుతున్నారు, భయపెడుతున్నారు, బాధ పెడుతున్నారు, హింసిస్తున్నారు అని ఫోన్ వచ్చింది మాకు అని చెప్తారనమాట. ఏమైంది అక్కడ జరిగింది అని అంటే, ఆ 2 చిన్నపిల్లలు ఎవరంటే యశోద దామోదర్ విగ్రహాలు అనమాట. అవి యశోద దామోదర్ విగ్రహాలు అక్కడ ఉంటే వాటికి హారతిస్తున్నారు వీళ్ళు. వీళ్ళకి ఏం అర్థమైంది, 2 పిల్లల్ని టార్చర్ పెడుతున్నారని అర్థమైంది. అంటే బస్సులోంచి చూసాట, కానీ ఇంట్లోంచి బస్సులోకి చూసారనమాట. వీళ్ళు బస్సులో చూసి వాళ్ళకి ఏం అర్థమైంది, ఎవరో 4 వచ్చారు, ఆ 4 ఆ బస్సులో 2 పిల్లల్ని టార్చర్. ఆ పిల్లలు అంటే ఎవరు, అక్కడ లైవ్ సైజు విగ్రహాలు అనమాట. అది ఏవి, యశోద దామోదర్. సో దామోదర్ చిన్న పిల్లవాడు కదా, ఆ చిన్న పిల్లడు ఆల్రెడీ భయపడుతున్నట్టు పారిపోతున్నట్టు ఉంటుంది, చక్రవాళ్ళకి భందించినట్టు ఉంటుంది. ఆ తర్వాత యశోదమ్మ ఇట్లా చేతిలో కర్ర పట్టుకున్నట్టు, తాడు పట్టుకున్నట్టు ఉంటుంది. ఇవి చూసి ప్లస్ వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారు, హారతిస్తుంటే దాన్ని ఏమనుకుంటారు వీళ్ళు నిప్పుతో వాళ్ళని తగలబెట్టేయాలనో, లేకపోతే వాళ్ళని అగ్ని చూపించి భయపెట్టి టార్చర్ పెడుతున్నారని చెప్పి మాకు ఫోన్ వచ్చింది అంటారు. సార్ నమస్కారం సార్, అది కాదు విషయం. ఇక్కడ దిస్ ఈజ్ వాట్ వి కాల్ మంగళహారతి. దీని పేరు ఏమంటారు, మంగళహారతి అంటాము. తెల్లారితో 4:30 చేస్తాం మేము, ఇస్కాన్కి సంబంధించిన వాళ్ళు. ఇది ప్రొసీజర్. అంటే ఈ సనాతన ధర్మం గురించి, వైదిక విధానం గురించి ఏ విధమైన అవగాహన లేనటువంటి యొక్క ఇతర దేశాలలో మరి యొక్క ఇస్కాను అంత పాతుకుపోయేటట్లుగా ప్రభుపాదుల వారు చేశారంటే ఎంత కష్టపడి ఉంటారు దాని వెనకల అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. అర్థమైంది. ఆ తర్వాత శీల ప్రభుపాదుల వారి యొక్క విషయం తీసుకుంటే, ఇట్లా అంత గొప్ప శీల ప్రభుపాదులు అంత అద్భుతంగా ఎలా తయారయ్యారు అనే దానికి ఇక్కడ సీనియర్ డివోటీస్, ఇతర ఆచార్యులు చెప్తున్నారు.
శిల ప్రభుపాద ఈజ్ ఎ గ్రేట్ ఆర్గనైజర్. ఆయన దగ్గర ఉన్నట్టు గొప్ప క్వాలిటీ ఏంటి? సో అది మనం నేర్చుకోవాలి. ఆర్గనైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆర్గనైజ్ చేయడము చాలా ఇంపార్టెంట్. సో శిల ప్రభుపాద చెప్తూ ఉంటారు, ఫర్ ఎవ్రీ ఆబ్జెక్ట్ దెర్ విల్ బి ఏ పర్టికులర్ అండ్ సూటబుల్ ప్లేస్. ఫర్ ఎవ్రీ సూటబుల్ ప్లేస్ దెర్ విల్ బి ఏ పర్టికులర్ ఆబ్జెక్ట్, సూటబుల్ ఆబ్జెక్ట్ అని చెప్తారు. చాలా ఇంపార్టెంట్. అంటే ఏదైనా ఒక ప్రదేశం తీసుకున్నట్టయితే ఆ ప్రదేశంలో నిర్దిష్టంగా సరిపోయే ఒక వస్తువు ఉంటుంది అక్కడ. ఏదైనా ఒక వస్తువు తీసుకుంటే ఆ వస్తువు పెట్టడానికి నిర్దిష్టమైనటువంటి ప్లేస్ కూడా ఒకటి ఉండాలి. అది సిస్టమ్ అనమాట, అది ఆర్గనైజ్ అంట. శిల ప్రభుపాదుల వారి యొక్క గదిని మామూలుగా ఎవరైనా శుభ్రం చేసేటప్పుడు, శిష్యులు శుభ్రం చేసిన తర్వాత ఇలా డెస్క్ ఉంటుంది కదా, ఆ డెస్క్ పైన శిల ప్రభుపాద వారు రాసుకునేటట్టు పెన్ను అవన్నీ ఉంటాయి కదా, జపమాల పెన్ను ఉంటాయి, డిటెక్టర్ ఉంటుంది, తర్వాత ట్రాన్స్లేటర్ ఉంటుంది, డిక్టేషన్ మెషిన్ ఉంటుంది, ఇట్లా ఉంటాయి కదా. వాళ్ళు ఎవరైనా వచ్చి అవన్నీ క్లీనింగ్ చేసేటప్పుడు అది సర్దేసి వెళ్ళిపోయారు అనుకోండి. సర్దేసి వెళ్ళిపోయిన తర్వాత ప్రభుపాద వచ్చి ఏం చెప్తారంటే, వచ్చి వేర్ ఈజ్ మై పెన్ అని అడుగుతారు. పెన్ ఎక్కడ అని అడుగుతారు. ఎవరు సర్దారు ఈరోజు అని చెప్పి పిలుస్తారు. పిలిచిన తర్వాత వాళ్ళని పిలిచి అడిగితే నా పెన్ ఎక్కడ అని అడుగుతారు. అది ప్రభుపాద టేబుల్ పెన్ ఇక్కడే కదా ఉందంటారు. నేను పెట్టింది ఎక్కడ ఉదాహరణకి. సో పెన్ను పెట్టడానికి ప్రభుపాద ఒక ప్లేస్ నిర్దిష్టంగా పెట్టుకున్నారు. వీళ్ళు సర్దిన తర్వాత, అంటే ఆ డెస్క్ను తుడిచిన తర్వాత ఏం చేయాలి? పెన్నుని మళ్ళీ అక్కడే పెట్టాలి. అలాగే జపమాల పెట్టడానికి ఒక ప్లేస్ పెట్టుంటారు. మళ్ళీ జపమాలను ఆ యొక్క దీన్ని తుడిచిన తర్వాత ఏం చేయాలి? టేబుల్ తుడిచిన తర్వాత జపమాల మళ్ళీ అక్కడే పెట్టాలి. అలాగే బుక్ ఎక్కడ పెట్టారు? అక్కడే పెట్టాలి. అంటే ఎంత నిశితంగా శిక్షణ ఇస్తారనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. శిక్షణ ఇక్కడ ఇంపార్టెంట్. అర్థమవుతుంది కదా. కాబట్టి వాళ్ళు అంత అద్భుతంగా ప్రభుపాదుల వారి దగ్గర శిక్షణ పొందడం జరిగింది. సో హీఈస్ ఎ వెరీ గుడ్ ఆర్గనైజర్ అండ్ హీ నోస్ దట్ మీన్స్ శిల ప్రభుపాద ఆయన ఎవరెవరితో ఎట్లా వ్యవహరించాలనేటటువంటి విషయము శిల ప్రభుపాద వారికి చాలా చక్కగా తెలుసు, చాలా గొప్పగా తెలుసు. చక్కగా కూడా కాదు, చాలా గొప్పగా కూడా తెలుసు అనేది ఇక్కడ నెక్స్ట్ ముఖ్యమైన విషయం అంట. సో శిల ప్రభుపాద వారు అందుకని ఆయన అంత గొప్ప స్థాయిలో ఈ యొక్క ఇస్కాన్ని స్థాపించగలిగి దాని తర్వాత నిలబడేటట్టుగా చేసి, ఇస్కాన్ అంటే సగర్వంగా చెప్పుకునేటటువంటి విధానంలో ఆయన ఏర్పాటు చేసి పెట్టారనమాట మనకందరికి కూడా. సో దాన్ని మనం జస్ట్ ఆ ఫలాలను మనం తినడానికి మనకి ఇంకా ఇబ్బందిగా ఉంది. తిలకం పెట్టుకోండి అంటే ఆలోచిస్తాం, భగవద్గీత చదవండి అంటే ఆలోచిస్తాం, క్లాస్ కొండండి అంటే ఆలోచిస్తాం, సంథింగ్ లైక్ దట్. నాట్ ఓన్లీ బికాస్ మీరందరూ చాలా మంచి భక్తులు కాబట్టి హ్యాపీ కూర్చుని ఉన్నారు, మా సహజంగా భౌతికమైన జగత్తు గురించి. అలాగే శిల ప్రభుపాదుల వారు ఇంత అద్భుతమైన వ్యక్తిగా తయారు చేయడానికి ఆయన దగ్గర ఒక 5 అద్భుతమైన గుణాలు ఉన్నాయని చెప్పేసి చెప్తుంటారు. ఆ 5 ఇంపార్టెంట్ గుణాలు ఏమిటి అని అంటే, ఒకటి వినయం, హంబుల్, హ్యూమిలిటీ. మొదటిది ఏంటి? హ్యూమిలిటీ. ప్రభుపాదుల వారి యొక్క అద్భుతమైన గుణాల్లో ఒకటి. అందుకని ఆయన అంత గొప్ప వ్యక్తిగా తయారు చేసింది. సో హ్యూమిలిటీ. సో మనకు చైతన్య మహారాజు చెప్తే, తృణాదపి సునీచేన తరురపి సహిష్ణున అమానిన మానదేన కీర్తనే సదాహరి. రహదారిలో ఉండే గడ్డిపోచ కన్నా నేను తక్కువ అనేటువంటి వినమ్ర భావనను కలిగి ఉండాలి. వృక్షము కన్నా ఎక్కువ ఓర్పును కలిగి ఉండాలి. తర్వాత ఇతరులు తనను అగౌరవపరిచినను వారికి సమస్త గౌరవం వసతుకు సిద్ధపడిన రీతిలో మనం హరినామాలు చెప్పించాలని చెప్పి శాస్త్ర నిర్దేశం చైతన్య మహాప్రభు క్లియర్గా చెప్పడం జరిగింది శిక్షాష్టకంలో. ఓకే, కాబట్టి ఆ హ్యూమిలిటీ అనేటువంటి తాను ఆచరించి చూపిస్తారు శిల ప్రభుపాదులు. శిల ప్రభుపాదులు ఏం చేస్తారు? ఆ వినయం అనేటటువంటిది ఆచరించి చూపిస్తారు. సో ఎప్పుడు కూడా ఏం చెప్తారు? ఆల్ క్రెడిట్ గోస్ టు మై గురు మహారాజ్ అండ్ ఆల్ క్రెడిట్ గోస్ టు మై డిసైపుల్స్ అంటారు, నా శిష్యులు. ఎందుకంటే మీరు నా మాట విన్నారు కాబట్టి, ఆ వినిందాన్ని ఆచరిస్తున్నారు కాబట్టి నేను ఇక్కడ ఆచార్యుడిగా కూర్చోగలిగాను. మీరు నా మాట వినకపోతే నేను ఇక్కడ కూర్చొనే అవకాశం లేదు కదా అని చెప్తారు శిల ప్రభుపాదులు. అంటే చూడండి ఎంత దానిలో వినయం అనేది ఎంత అద్భుతమైన క్వాలిటీ ఆయన ప్రదర్శించడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత రెండోది వచ్చేసి ఆయన ఎక్స్ట్రీమ్లీ ఎంథూజియాస్టిక్ అనమాట. ఆల్ ద టైం ఎంతో ఉత్సాహంగా ఉంటారు. మామూలుగా మనం కొంతమంది పిల్లలు చూస్తుంటా ఉంటారు కాబట్టి పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు అత్యంత ఉత్సాహంతోనే ఉంటారు. ఒకే స్పిరిట్ మెయింటైన్ చేస్తారనమాట అద్భుతంగా. పేరెంట్స్ వాళ్ళతో మేనేజ్ చేయలేకపోతారు, అటువంటి పరిస్థితి అనమాట. సంథింగ్ లైక్ దట్. దట్ ఇస్ వాట్ వి కాల్ ఎక్స్ట్రీమ్ ఎంథూజియాస్టిక్ శిల ప్రభుపాద్. ఆ ఉత్సాహమే ఇతరులకు ఏమవుతుంది? ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఆ ఉత్సాహం వల్ల వాళ్ళు అనేక రకాలైనటువంటి సేవలన్నీ కూడా ఎంతో అద్భుతంగా తయారు చేస్తారు. ఓకే, సో మొట్టమొదటిసారిగా శిల ప్రభుపాదుల వారు ఒక ప్రదేశంలో సంకీర్తన బస్సు అని అడిగినప్పుడు, నాయన రేపటికల్లా నాకు సంకీర్తన బస్సు ఉండాలి అని చెప్తారు ఒక శిష్యుడికి. సో చేతిలో చూడకపోతే చిల్లిగా అవ్వలేదు, డబ్బులు లేవు, రేపు పొద్దున కల్లా ఉండాలి. మనమైతే ఏం చెప్తాం? ప్రభుపాద రేపు పొద్దున కల్లా బస్సు ఎక్కడి నుంచి వస్తుంది ప్రభుపాద, మనం ఆర్గ్యూ చేస్తాం సహజంగా. నా లాంటి వాళ్ళు అయితే ఎక్స్పెషల్లీ అయితే ఆర్గ్యూ చేస్తాం. ఏం తమాషా విషయం, బస్సు మీరు అడిగింది అదే ఆట వస్తువు ఏం కాదు, లక్షలతో కూడా వ్యవహారం కదా. కానీ ఆయన లేదు, తెల్లటప్పుడు ప్రభుపాద్ బస్ ఈజ్ రెడీ అని చెప్పాడు. ఎట్లా బస్ రెడీ అయిందబ్బా అని అయితే అర్థం కాదు. ప్రభుపాద్ చూసాడు, ఇట్లా చూసిన తర్వాత ప్రభుపాద్ యూ కమ్ అండ్ సీట్ ఇన్ ద బస్ అంటారు.
లోపలికి వెళ్ళి చూస్తే ఒక్క సీటు కూడా లేదు, డ్రైవర్ సీట్ తప్ప. డ్రైవర్ సీట్ తప్ప ఒక్క సీటు కూడా లేదు. నేను ప్రభుపాద అడుగుతాడ, వేర్ షుడ్ ఐ సిట్ హియర్? సో వెంటనే పరిగెత్తుకుంటే పోయి చైర్ తెచ్చారు అన్నమాట. చైర్ తెచ్చి ప్రభుపాదకి వేశారు, కూర్చున్నాడు. మిగతా వాళ్ళంతా ఎక్కేశారు. ప్రభుపాద్ మరి కదులుతుంది కదా, అందుకని వెనకలా ఏం చేశారు, ఆ కాళ్ళని పట్టుకుని ఇద్దరు కూర్చున్నారు అనమాట. ఏది ప్రభుపాద్ కూర్చున్న చైర్ కదలకుండా బస్సు కదిలినప్పుడు. సో వెంటనే ఏం చేశారు, ఇంకా శిల ప్రభుపాద్కి జై, సంకీర్తన మూమెంట్కి జై అని చెప్పిన 100 జై కొట్టేశారు. ఇగ్నిషన్ స్టార్ట్ చేశారు. అన్నారు. దెబ్బకి ఏమైంది, బస్సులో ఎవరు కనబడకుండా పొగ వచ్చేసింది. మొత్తం పెద్ద పొగ, ఎవరు కనపడలే, ఏం అర్థం కాల, ఏం జరుగుతుంది అర్థమే కాల. సో శిల ప్రభుపాద్ చెప్తారు, సో ఐ ఆస్క్డ్ యూ టు బ్రింగ్ ఎ బస్, నాట్ ఏ స్మోకింగ్ మెషిన్. స్మోక్ రిలీజ్ చేసే మెషిన్ ఉంది కదా అంటాడు. బట్ ప్రభుపాద్ ఏం చెప్తారంటే, ఐ అప్రిషియేట్ యువర్ ఎంథూజియాజం అంటాడు. అంటే ఏం చెప్తారు, ఐ అప్రిషియేట్ యువర్ ఎంథూజియాజం, వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ దట్ అని ఫ్రమ్ హిమ్ అని చెప్తారు. అందరికీ చెప్తారు. ఏమని, ప్రభుపాద్ నా దగ్గర బస్సు లేదు అని చెప్పకుండా ఆయన ఏం చేశాడు, గుజరీ షాప్కి వెళ్ళి ఒక బస్సు ఏదైనా ఉంటే ఆయన మాకు రన్నింగ్ కండిషన్లో ఉంటే చాలా, అది మేము ఎట్టయినా సరే దాన్ని రెడీ చేసుకుంటాం ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం అని చెప్పేసి ఒక బస్సును తెచ్చుకుంటే, అయ్యో దీనిలో సీట్లు లేకుంటే, సీట్ లేకపోయినా పర్వాలేదు, దీనికి ఇంజిన్ ప్రాబ్లం, ఇంజిన్ లేకపోయినా ప్రాబ్లం లేదు, నో ప్రాబ్లం, మాకు ఇప్పుడు బస్సు కావాలి ఇమీడియట్గా. ఎందుకంటే ప్రభుపాద్ని ఎలా తృప్తిపరచాలి అనేది లక్ష్యం వాళ్ళకి, అంతే, వేరే ఏం లక్ష్యం లేదు. ఇంకా హౌ టు ప్లీజ్ శిల ప్రభుపాద్, దట్స్ ఆల్. ఎట్టా, బై ఇంప్లిమెంటింగ్ హిస్ ఇన్స్ట్రక్షన్స్. ప్రభుపాద్ వారు ఇచ్చిన సూచనలను పాటించడం ద్వారానే మనం ఆయన తృప్తిపరచగలుగుతాం. దట్స్ ఆల్. కాబట్టి ప్రభుపాద్ వారి ఇన్స్ట్రక్షన్స్ అంత తీవ్రంగా వాళ్ళు తీసుకునేవాళ్ళు అనమాట. అంటే ఇక్కడ మనం కూడా పోయి ఎట్ట పెడతారు తెద్దామని కాదు, ఆ కాలంలో అది చాలా గొప్ప విషయం. అది ప్రభుపాద్ వారి యొక్క, అంటే వాళ్ళ డిసైపుల్స్ అంటే ఎవరు, ఫారినర్స్, వాళ్ళందరూ కూడా ప్రభుపాద్ చెప్పినటువంటి విషయాన్ని తూచా తప్పకుండా మరుసటి రోజు పొద్దున్న 9 గంటలకు నాకు బస్సు ఉండాలంటే బస్సు తెచ్చి పెట్టాడు. దాదాపు ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం. ఆ తర్వాత కాలంలో అదేమైంది, రన్నింగ్ కండిషన్లోకి వచ్చింది. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల సంకీర్తన బస్సులు మరి తిరుగుతున్నాయి. దానికి మొదటి పునాది అదే. ఆయన తర్వాత ఈ యొక్క సంకీర్తన మూమెంట్కి దానికి ఇన్ఛార్జ్ చేశారు ఆయన తర్వాత శిల ప్రభుపాద. ఐఎమ్ సారీ, ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్ ఆఫ్ ద ప్రభు. ఓకే, కాబట్టి ఇట్లా ఉంటుంది పరిస్థితి. అంటే ఇన్స్ట్రక్షన్స్ అనేటటువంటి అంటే ఉత్సాహపరుస్తూ ఉంటారు శిల ప్రభుపాద. ఆల్ ద టైమ్ హీ విల్ బి వెరీ ఎంథూజియాస్టిక్, సో దట్ ఎవ్రీబడి విల్ ఇన్స్పైర్. ఇస్ ఇట్ క్లియర్? అట్లా. ఆ తర్వాత నెక్స్ట్ మూడోది ఏంటంటే, దెర్ ఇస్ ఎ గుడ్ క్వాలిటీ అప్రిషియేటింగ్ ద సర్వీసెస్ వాట్ ఎవర్ దేర్ రెండర్డ్. కాబట్టి మూడో గుణం, అద్భుతమైన గుణం ప్రభుపాద వారి దగ్గరది మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఆయన ఎంత చిన్న సేవ చేసినా సరే వాళ్ళని అప్రిషియేట్ చేస్తారు, అభినందిస్తారు. ఎస్, యువర్ సర్వీస్ ఈస్ వెరీ నైస్, యువర్ సర్వీస్ ఈస్ వండర్ఫుల్, సంథింగ్ లైక్ దట్, అప్రిషియేట్ చేస్తారు. అదే సమయంలో ఇంకొక అద్భుతమైన గుణం ఉంది అంటే, ఆయన ఎవరైతే ఎక్సలెంట్గా చేస్తారో వాళ్ళని ఇంకొక మెట్టు ఎక్కువగా అభినందిస్తారు అనమాట. అందరినీ ఒకే గాడికి కట్టేయకుండా. అంతే కదా. ఇప్పుడు పండ్లు తేండి అంటే మామూలుగా మనం ఏం చేస్తాం, పండ్లు తెస్తారు అంతే. అది ఫ్రూట్స్ బనానాస్ అనుకుందాం, 1 డజన్ పండ్లు తేండి అంటాం, 1 డజన్ పండ్లు తేండి అంటాం. డజన్ పండ్లు తెమ్మని అన్నారు అనుకుందాం. సో ఆ డజన్ పండ్లు తెమ్మన్నప్పుడు ఏమవుతుంది, అద్భుతంగా వెళ్ళి మంచి పక్వానికి ఉన్నటువంటి పండ్లు, రెడీగా వాడేటటువంటి పండ్లు, క్లియర్గా ఉండేటటువంటి చక్కగా ఉండి తీసుకొని రావడం ఒక ఎత్తు. డజన్ పండ్లేనా అని చెప్పి డజన్ పండ్లు తీసుకుందా, డబ్బులు తీసుకో, అయిపోయింది. ఇది రెండు సేవలే, 2 అరటి పండ్లు తేవడమే భగవంతుడికి. కానీ ఉదాహరణకి ఈయన దగ్గర ఏమవుతుందంటే, ఆ వెళ్ళినటువంటి వ్యక్తి ఆ వ్యాపారస్తుడికి కాస్త ప్రీచింగ్ చేసి, ఇట్లా కాదు ఇట్లా అని చెప్పి భగవంతుడికి ఇస్తున్నావు, నువ్వు ఎంత అదృష్టవంతుడివి, కాబట్టి ఇంకో 2 మంచి పండ్లు ఆయన ఎతికి ఇవ్వాలి. స్వామి ఇది తీసుకోండి, ఈ పండ్లు చాలా బాగున్నాయి, ఇది భగవంతుడు పెట్టండి, నాదిగా పెట్టండి 2 అని చెప్పి ఎక్స్ట్రా కూడా ఇవ్వాలి. ఆ విధంగా సేవ చేయాలి. అంటే ఏమైంది, ఇంతకుముందు సేవ ఇది సేవే, ఆయన వెరీ నైస్, యూ డిడ్ యువర్ జాబ్. ఈయన యు ఆర్ వెరీ వండర్ఫుల్ బికాస్ యూ బ్రాట్ నైస్ ఫ్రూట్స్ టు ద డేటేస్. భగవంతుడికి మంచి పళ్ళు తెచ్చావు, నువ్వు చాలా ఇట్లా ఉండాలి అని మళ్ళీ చెప్తారనమాట. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇంకా బాగా చెయ్యాలని నెక్స్ట్ ఇంకొకరికి ఉత్సాహం వస్తుంది, ప్రోత్సాహం వస్తుంది అనమాట. అదే సమయంలో శిల ప్రభుపాద వారు ఇంకా ఏం చేస్తారంటే, అద్భుతమైనటువంటి క్రియేటివ్ ఫ్రీడమ్ అనేది ఇచ్చారంట. ఏమిచ్చినారు? క్రియేటివ్ ఫ్రీడమ్. సో ఏదైనా ఒక వస్తువుని రెడీ చేయండి, ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఇలా చేయండి అని చెప్పారంటే, దానిలో వాళ్ళకి కొంత స్వేచ్ఛను కూడా ఇస్తారు. ఆ స్వేచ్ఛ ఎట్లా ఉంటుందంటే, అద్భుతంగా ఆ కార్యక్రమాన్ని రక్తి కట్టించే విధంగా, మరింత అద్భుతంగా తయారు చేసి, మరింత అద్భుతమైన రిజల్ట్ ఇచ్చే విధంగా ఉండేటట్లుగా స్వేచ్ఛను కూడా ఇస్తారు. ఆ క్రియేటివ్ ఫ్రీడమ్ మీద ఇది గీతలు గీసేసి ఇదే జరగాలి అన్నాం అనుకోండి, ఆ గీతలే గీసేసి కూర్చుంటారు వాళ్ళు కూడా. కానీ ప్రభుపాద వారు ఏం చేస్తారు, దాన్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు అని చెప్పేసి ఇక్కడ ఆచార్యులు తెలియచేస్తారు.
అలాగే శీల ప్రభుపాదుల వారిని ఈ యొక్క సంస్థాపక ఆచార్యులు అనేటటువంటి ఒక ఇది చెప్తారు, సంస్థాపక ఆచార్యులు. ఈ సంస్థాపక ఆచార్యులు అంటే మామూలుగా ఈ శ్రీమద్ రామానుజాచార్యుల వారి యొక్క దాన్ని ఏమంటారు శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారము అది ఆథరైజ్డ్గా ఉంది కాబట్టి దానిలో ఒక 5 ప్రధాన అంశాలు చెప్పడం జరిగింది. ఎవరిని సంస్థాపక ఆచార్యులు, ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఫౌండర్ ఆచార్యం రాసుకునేస్తున్నారు, అలాగే ఎవరు పడితే వాళ్ళు బ్రహ్మర్షి అని రాసుకునేస్తున్నారు వాళ్ళే. సో అట్లా కాదు. కాబట్టి సంస్థాపక ఆచార్యులు అంటే దానికి లక్షణాలు ఏంటి అవి చెప్పుకొని మనము తర్వాత ఈ యొక్క కృష్ణాష్టమి సందర్భంగా కర్నూలు, నరసరావుపేట 2 టెంపుల్స్ ఈ యొక్క స్పిరిచువల్ కాంపిటీషన్స్ కండక్ట్ చేశాయి. ఆ కండక్ట్ చేసినటువంటి రిజల్ట్స్ని మనం ఇప్పుడు అనౌన్స్ చేస్తారు, అది మనం చూద్దాం. ఓకే కదా, జస్ట్ సో ఈ 5 పాయింట్స్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, రైట్. సో ఒకటి వచ్చేసి అతను ఎట్లా ఉండాలంటే ఉద్గారక మరియు ఉద్ధారకుడు అయి ఉండాలి. అంటే తన యొక్క బోధనలతో అంటే చక్కగా బోధన చేయగలిగి ఉండాలి. రెండోది ఆ బోధనలతో బద్ధ జీవుని ఉద్ధరించగలిగి ఉండాలి. చక్కగా బోధన చేయగలిగి ఉండాలి. రెండోది ఏంటి, బద్ధ జీవుల్ని ఉద్ధరించగలిగి ఉండాలి. అది మొదటి లక్షణం. సో శీల ప్రభుపాద చేశారు, అద్భుతంగా ప్రచారం చేశారు, అనేక మందిని భక్తులుగా తయారు చేశారు, అనేక మందిని వారి యొక్క బద్ధ స్థితి నుంచి వాళ్ళ మాంస మధ్య వ్యభిచార జూదాలు చేసేటువంటి వాళ్ళందరినీ కూడా ఉద్ధరించి పవిత్రమైనటువంటి బ్రాహ్మణ స్థితి, వైష్ణవ స్థితికి తీసుకొచ్చారు శీల ప్రభుపాదుల వారు. అది తర్వాత దీనులకు అభయాన్ని ఇచ్చే వ్యక్తిగా ఉండాలి, అభయం ఇవ్వాలి. అంటే ఎట్లా ఉండాలంటే నిర్భయత్వాన్ని కలిగించాలి. అంటే వాళ్ళకి మనం ఏమి కాము, మనకు మంచి రక్షణ ఉంది, మనం గురువు యొక్క ప్రొటెక్షన్లో ఉన్నామనేటటువంటి భావనను కలిగించగలగాలి. దట్ ఈస్ ద సెకండ్ క్వాలిటీ ఆఫ్ వర్టికల్ ఫౌండర్ ఆచార్య, ఏది సంస్థాపక ఆచార్యులు. అలాగే నెక్స్ట్ తీసుకున్నట్లయితే ప్రధానమైనటువంటి ప్రామాణికమైనటువంటి గ్రంథాలు ఏదైతే ఉందో, వైదిక సారస్వతం ఏదైతే ఉందో వాటికి భాష్యం రాయాలి. సో ఆ భాష్యం రాశారు. తర్వాత వైష్ణవుల యొక్క గీతాలు ఏవైతే ఉన్నాయో ఆ వైష్ణవ గీతాలు అన్నింటికీ కూడా భాష్యాన్ని రాసి దానిని కీర్తన చేసి తర్వాత వాటి ద్వారా ప్రజలను జాగృతం చేయడం అనేటటువంటిది. సో మనం చూడొచ్చు వైష్ణవ గీత మాలిక అని పెద్ద గ్రంథమే ఉంది. శీల ప్రభుపాదుల వారు అనేక గ్రంథాలకి చక్కగా కామెంటరీ ఇవ్వడం జరిగింది, ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత అనేక గీతాలు తనే పాడి రికార్డు కూడా చేసి పెట్టారు, వాటికి ట్యూన్స్ కూడా తనే సెట్ చేశారనమాట. అంత అద్భుతమైనటువంటి స్వరం కూడా శీల ప్రభుపాదుల వారిది. ఓకే, అలాగే ఇట్లా ప్రభుపాద లీలలు చెప్పుకుని చాలా ఉన్నాయన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ వాళ్ళ క్వాలిఫికేషన్ ఏముండాలంటే వీరు రాసినటువంటి భాష్యాలు ఏవైతే ఉంటాయో, కామెంటరీస్ ఏవైతే ఉంటాయో, భాష్యం అనేది ఏదైతే ఉంటుందో అవి పూర్వ ఆచార్యుల అడుగుజాడల్లోనే ఉంటూ తనకంటూ ఒక ప్రత్యేక శైలి ఉండాలి. తర్వాత ఆ యొక్క గ్రంథాలను చదివి తనకంటూ అనుయాయులు తయారు కావడం అనే విధానం ఉండాలి. అర్థమైంది కదా? ఎన్ని కండిషన్స్ చూడండి. పూర్వ ఆచార్యుల అడుగుజాడల్లో ఉండాలి. తర్వాత ఎట్లా ఉండాలి, తనకంటూ ఒక ప్రత్యేక శైలి కూడా ఉండాలి, మళ్ళీ ఒక ముద్ర ఉండాలి. ఇది ప్రభుపాద రాసింది, ఈ విధంగా రాసింది, ఇది ప్రభుపాద చెప్పింది అయి ఉండాలి అట్లా. ఆ తర్వాత వాళ్ళు ఇవి చదివిన తర్వాత తన యొక్క అనుయాయులుగా మారడం, స్వీకరించే విధానం ఉండాలి. ఇవి ఉంటే వాళ్ళని సంస్థాపక ఆచార్యులు అని పిలుస్తారు అనమాట. సో ఇప్పుడు చూడండి, ఇవన్నీ మనం డిస్కస్ చేసినవన్నీ ప్రభుపాదుల వారి దగ్గర పరిపూర్ణంగా ఉన్నాయి, టు ద మ్యాక్సిమం ఎక్స్టెంట్ అన్నీ ఉన్నాయి. దట్ ఇస్ వై శీల ప్రభుపాద ఈజ్ ద ఫౌండర్ ఆచార్య ఆఫ్ ISKCON, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. కాబట్టి ప్రభుపాదుల వారి లీల అనంతమైనటువంటి యొక్క విషయాలు చాలా ఉన్నాయి. ఉన్నటువంటి యొక్క సమయంలో మనం జస్ట్ ఇప్పుడు కొన్ని మాత్రం మనం డిస్కస్ చేసాం. ఓకే కదా? ఆ తర్వాత ఇంకా శీల ప్రభుపాద పెట్టినటువంటి చాలా చాలా కాన్వర్జేషన్స్ అవన్నీ చాలా ఉన్నాయి. అయినా కూడా శీల ప్రభుపాదుల వారు ఎంతో వినయాన్ని కలిగి ఉండేటటువంటి వారు, వెరీ 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 హంబుల్ మూడ్తో ఉండేటటువంటి, ఇంత సేవ చేసిన, ఇంత అద్భుతాలను సృష్టించిన విలేకరులు అడుగుతారన్నమాట శీల ప్రభుపాదుల వారిని. స్వామీజీ, మామూలుగా ఇండియా నుంచి సాధువులు వస్తుంటారు కదా, సాధువులు మేము చూస్తుంటాం, వచ్చిన వాళ్ళు ఏదో అద్భుతం చేస్తుంటారు, నీళ్లపై నలవడమో గాలిలో తేలడమో ఇట్లాంటివి చేస్తుంటారు, మరి స్వామీజీ మీరేం చేశారని అడుగుతారనమాట. అప్పుడు శీల ప్రభుపాద చెప్తారు, సో నా శిష్యులందరినీ చూపిస్తారన్నమాట. శీల ప్రభుపాద శిష్యులందరినీ చూపించి వీళ్ళే నా యొక్క అద్భుతం అని చెప్తారు. ఏమిటి అంటే వాళ్ళు చెప్పాం కదా, హిప్పీలుగా జీవితం గడిపేటటువంటి వాళ్ళు ఇప్పుడు ఎంతో హ్యాపీ జీవితాన్ని గడుపుతున్నారు అనమాట. హిప్పీలుగా ఉండే వాళ్ళు ఏం చేస్తున్నారు, హ్యాపీ జీవితం గడుపుతున్నారు. వీళ్ళు అద్భుతమైనటువంటి సనాతన ధర్మాన్ని వాళ్ళు ఆచరిస్తూ తర్వాత ఇతరులకు ప్రచారం చేస్తూ వాళ్ళ జీవితాన్ని ఇంత యంగ్ ఏజ్లో వాళ్ళు డెడికేట్ చేస్తున్నారు. చూడండి, అంటే భగవంతుడికి అంకితం కావడం అనేటటువంటిది ఏదో అన్ని మన జవసత్వాలన్నీ ఉడుగాకిపోయిన తర్వాత కాదు, అన్ని ఉడిగిపోయిన తర్వాత కాదు రావాల్సింది, అన్ని చక్కగా ఉన్నప్పుడు రావాలి. భగవంతుడికి భక్తులతో సేవ చేయాలి, ప్రచారంలో బాగా మనం పాల్గొనాలి.
ఓకే. కాబట్టి ఈ పిల్లలందరూ చూడండి మరి ఎంత అద్భుతంగా మరి ఈ గురువు ఆజ్ఞ మేరకు నేను చెప్పినట్టు నాకు విషయాలంతా చక్కగా విని వాళ్ళు దానిలోంచి స్ఫూర్తిని తీసుకుని ప్రేరణను తీసుకుని ఎంత అద్భుతమైన జీవన విధానాన్ని గడుపుతున్నారు. వాళ్ళు చెప్తారు ప్రేమతో, మాకు శీల ప్రభుపాద ఆహారం ఎట్లా తీసుకోవాలో కూడా నేర్పించారని చెప్తారు. ఈవెన్ వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళంతా కూడా స్పూన్లు లేకపోతే ఆ స్టిక్స్ వాటిలో తింటారు వాళ్ళు. అందుకని వేళ్ళు కూడా వంగ వాళ్ళకి ఇట్లా మనకులాగా ఇట్లా అన్నము ఆవకాయ పప్పు వేసి కలపడం ఇట్లాంటి ఏం తెలియదు వాళ్ళకి. వాళ్ళకి అవంతా తెలియదు. సో శీల ప్రభుపాద అది కూడా నేర్పించారు, ఎంతో ఓర్పుగా నేర్పించారు అన్నమాట. ఎంతో ఓర్పుగా, చాలా జాగ్రత్తగా. సో అందుకని వాళ్ళు చెప్తుంటారు అనమాట, మేము ఎంతో అదృష్టము, తర్వాత శీల ప్రభుపాదుల వారికి మేము రుణపడి ఉన్నాము జన్మ జన్మలకి అనే విధంగా వాళ్ళు చెప్తుంటారు అనమాట. దట్ ఈస్ ఓకే. కాబట్టి ఇట్లా ఒకానొక సందర్భంలో శీల ప్రభుపాదుల వారిని ఒకరు అడుగుతారనమాట, ఏమని, మీరు భగవంతుని చూసారా, మీరు భగవంతుని చూసారు. మామూలుగా మనమైతే ఏం చెప్తాం, చూడలేదనో చూసామనో ఏదో ఒకటి మనం ఆన్సర్ ఇచ్చేస్తాం. కానీ శీల ప్రభుపాద దానికి మళ్ళీ కౌంటర్ వేస్తారనమాట. ఉదాహరణకి, నీకు గోల్డ్ అంటే తెలుసా, గోల్డ్ చూసావా నువ్వు అంటారు. తెలుసా? ఏదైనా రెండు వస్తువులు ఇచ్చి దీనిలో గోల్డ్ ఏది అంటే నువ్వు చెప్పాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే గోల్డ్ ఆల్రెడీ చూసి ఉండాలి మనం, లేక గోల్డ్కి కొన్ని లక్షణాలు, ఆ లక్షణాలు తెలుసుకుని ఉండాలి మనం, ఆ లక్షణాలు తెలుసుకుని ఉండాలి, అంతే కదా. ఇప్పుడు మనము బ్యాంకులో కూడా గోల్డ్ ఏం చేస్తారు, ఏమంటారు, లోన్ తాకట్టు పెట్టడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆయన ఉంటారు అక్కడ, గోల్డ్ స్మిత్ ఉంటారు, ఆయన ఏం చేస్తారు, ఒక రాయి తీసుకుని దాని మీద గీట్ చూసి ఈ గోల్డ్ యొక్క పర్సంటేజ్ అంతా లెక్క కట్టి చెప్పేస్తారు మనకు. అంటే దాని పేరు అందుకనే గీటు రాయి అంటారు దాన్ని. ఏమంటారు? గీటు రాయి. గీటు రాయి అంటే స్టాండర్డ్ అని అర్థం అక్కడ. అర్థమైంది? అట్లా కాబట్టి నువ్వు భగవంతుని చూసావని అడగబోయే ముందు భగవంతుడు అంటే ఎవరు, భగవంతుడి యొక్క లక్షణాలు ఏంటి, భగవంతుడు కాని వాళ్ళ లక్షణాలు ఏంటి, ఇట్లాంటివి నువ్వు తెలుసుకుని ఉండాలి కదా ఫస్ట్. అలాంటివి నువ్వు తెలుసుకుని ఉండాలి. అవి నువ్వు తెలుసుకోలేదనుకో, నేను భగవంతుడు, ఉదాహరణకి కర్రను చూపించేది భగవంతుడు అంటే నువ్వేం చేయాలి, భగవంతుడు అనుకోవాల్సిందే కదా. కాబట్టి శాస్త్ర జ్ఞానం అవసరం అని చెప్తారు శీల ప్రభుపాద. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, మనము శాస్త్ర జ్ఞానాన్ని పొందాలి. అప్పుడు శాస్త్రాల్లో చెప్పబడేది భగవంతుడు అంటే ఎవరు అనేది. కాబట్టి అప్పుడు ప్రభుపాద చెప్తారు, ఆ శాస్త్ర ప్రామాణికమైన గ్రంథాల ప్రకారం ఏదైతే ఉందో అటువంటి భగవంతుడు నేను దర్శించాను. మరి నువ్వు కూడా దర్శించదలుచుకున్నట్లయితే నువ్వు కూడా ఇమ్మీడియట్గా దీనిలో చేరాల్సిందే. చెట్టు కింద పుట్టు కింద కూర్చుని సైకిల్ మీద పోతూ బండి మీద పోతూ ఆపిన తర్వాత నువ్వు భగవంతుడు చూసావు, నువ్వు భగవంతుడు చూసావంటే తెలుసుకునే వ్యవహారం కాదు అది. అర్థమైందా? ఇజ్ ఇట్ క్లియర్? సో మంచి ఏమంటారు, కంప్యూటరు ఇంజనీర్ అనుకుందాం, కంప్యూటర్ ఇంజనీర్ ఎంటెక్ కూడా చేసేస్తాడు, పిహెచ్ కూడా అయిపోయింది. ఆయన దగ్గరికి వచ్చేసి ఆయన ఇంకా కంప్యూటర్ జ్ఞానంలో అద్భుతమైన పరిపూర్ణమైనటువంటి వ్యక్తి అనుకుందాం భౌతికంగా. ఆయన దగ్గరికి వెళ్ళి మనలాంటి వాళ్ళు, నా బోటి వాళ్ళు, ఉదాహరణ నాకేం జ్ఞానం, దానికి సంబంధించిన జ్ఞానం లేదు, వెళ్ళి నాకు కంప్యూటర్ ఏంటో ఒక 2 నిమిషాల్లో చెప్పండి అన్నాం అనుకోండి, ఏముంటుంది చెప్పండి, ఏం అర్థం అవుతుంది నాకు? నాయన చాలా పెద్ద సబ్జెక్ట్ అయ్యా, మేము పిహెచ్డి కూడా చేసాం దానిలో, నువ్వు కంప్యూటర్ అంటే ఏందని చెప్తే అయితే నీకు తెలుదా అనడానికి లేదు. అంటే ఏం చేయాలి, ఫస్ట్ మనం కొంత సమయం వెచ్చించాలి, ఆయన దగ్గర శిక్షణ పొందాలి, ఆయన చెప్పిన జ్ఞానాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి, మనలో అర్హతలు పెంచుకోవాలి ఫస్ట్. దాని గురించి మైక్రో ప్రాసెసర్ అన్నారంటే వాట్ ఈస్ మెంట్ బై మైక్రో ప్రాసెసర్ అనేది మనకు తెలిసి ఉండాలి ఫస్ట్. ఆ మైక్రో ప్రాసెసర్ అన్నప్పుడు దాని వెనకాల నెక్స్ట్ ఏమున్నాయి, గేట్స్ అనేవి ఉన్నాయి, అవి తెలుసు, అదే డయోడ్స్, ట్రయోడ్స్, గేట్స్, ఈవెన్ అట్లా దానికి సంబంధించి పదజాలం అంతా నేర్చుకున్న తర్వాత నీకు కంప్యూటర్ అంటే ఏం అర్థం అవుతుంది. కానీ ఆల్ ఆఫ్ ఏ సడన్ వచ్చేసి చెట్టు కింద నిలబడుకొని సార్ కంప్యూటర్ అంటే ఏంది కొంచెం చెప్పండి అంటే ఫూలిష్ క్వశ్చన్. సో సంథింగ్ లైక్ దాట్ మనం భౌతిక జనాలు ఆ విధంగా మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. కాబట్టి శీల ప్రభుపాద దాన్ని క్లియర్గా ఆన్సర్ ఇచ్చున్నారు, చాలా స్ట్రాంగ్గా చెప్పున్నారు. ఇఫ్ యూ వాంట్ టు సీ ద గాడ్, ఐ హావ్ సీన్ ద గాడ్, ఇఫ్ యూ వాంట్ టు సీ ద గాడ్ జస్ట్ యూ జాయిన్ ఇన్ మై కోర్స్ అంట. సో దెర్ ఇస్ స్టిపులేటెడ్ సిలబస్ ఈస్ దేర్. దానికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఉంది, ఒక పద్ధతి ఉంది, దానికి ఒక విధానం అంతా ఉంది. అదంతా కంప్లీట్ చేద్దాం, నీకు ఒక కోర్స్ పూర్తయ్యేటప్పుడు నీకు భగవత్ సాక్షాత్కారం కలిగి తీరుతుంది, నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను చెప్తాను. Just like as completing 4 years of BTech course, you will get the certificate, degree certificate of BTech, something like that in a particular discipline. కాబట్టి ప్రభుపాదులు ఆ విధంగా ఏ విషయాన్ని కూడా తడుముకునే ప్రశ్నే లేదు, ప్రతిదానికి అంత అద్భుతమైనటువంటి సమాధానం కలిగి ఉన్నటువంటి అపర మేధావి. అది మన భాష్యం చూస్తేనే తెలుస్తుంది మనకు ఎంత అద్భుతమైనటువంటి వారు అనేటటువంటి శీల ప్రభుపాదుల వారు. అటువంటి శీల ప్రభుపాదుల వారికి మనము శిష్యులుగా అంటే పరంపరలో మనం కనెక్ట్ కావడం అనేది ఎంత అదృష్టమైన విషయం అనేటటువంటిది అసలు వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్, వీ కెనాట్ కంపేర్ దట్, అస్సలు పోల్చడానికి కూడా లేదు. అర్థమైంది? కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దట్ ఈస్ వాట్ అగైన్ శీల ప్రభుపాద ఈజ్ ఎంఫసైజింగ్.
కాబట్టి ఇటువంటి మానవ జన్మ మనకు లభించినప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే చక్కగా ఉపయోగించుకొని మనము ఈ సాక్షాత్కారాన్ని పొందాలి, భగవత్ సాక్షాత్కారాన్ని పొందాలి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఓకే, ఇది. సో ఇక్కడ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి శ్రీల ప్రభుపాద వారి గురించి, అనంతమైనటువంటి విషయాలు, సమాచారం ఆయన గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. కొంత 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 మనం తెలుసుకుంటూ వద్దాం సమయం సందర్భాన్ని బట్టి. కానీ శ్రీల ప్రభుపాద అనే ఈ బుక్ ఇది మాత్రం ఖచ్చితంగా చదవడానికి ప్రయత్నం చేయండి. శ్రీల ప్రభుపాద వెరీ వండర్ఫుల్. ఇది తెలుగులో బ్రీఫ్ అనమాట, ఇది ఒకే బుక్. ఇది ఇంగ్లీష్లో అయితే సమ్ వాల్యూమ్స్ 7 or 8 వాల్యూమ్స్ ఆర్ దేర్ ఐ థింక్. ఓకే, కాబట్టి ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఇది మనకు కన్సల్టేట్ చేసి అది కూడా ఇచ్చేస్తారు. దీనిలో ప్రభుపాద వారి యొక్క ఈ మొత్తం బ్రీఫ్ చేసి ఇచ్చారనమాట. అది చదివితే కానీ అద్భుతంగా ప్రభుపాద వారు మన కోసం ఎంత కష్టపడ్డారు, మనం ఏం కష్టపడుతున్నాం, అసలు మనం ఇంకా ఎంత చేయాలి మనం అనేటటువంటి మనకు బాగా స్ఫురణకు వస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషం, అందరూ కూడా చాలా ఓపికగా శ్రవణం చేస్తున్నారు. తర్వాత శ్రీల ప్రభుపాద వారి గురించి ఈరోజు మరి చర్చించుకోవడం అనేది ఒక మహద్భాగ్యంగా మనం భావిస్తున్నాం. నేను చాలా ఇది గొప్ప అవకాశం ఇచ్చాడు ఎస్కేఎస్ రూపేశ్వర చైతన్య ప్రభుకి కృతజ్ఞతలు, రుణపడి ఉంటాం ఖచ్చితంగా. కాబట్టి ఈ ప్రభుపాద వారి గురించి చెప్పే అవకాశం అనేది చాలా అరుదు అనమాట. అటువంటి మహత్తర అవకాశం లభించింది, చాలా సంతోషం, ధన్యతలు పొందినట్లే. శ్రవణం చేసిన వాళ్ళందరికీ కూడా ప్రభుపాద వారి గురించి ఆ యొక్క జ్ఞానం కొంత తెలుసుకుంటే చాలా చాలా ఎంతో అద్భుతమైన స్ఫూర్తి, ప్రేరణ కలుగుతుంది. తద్వారా కృష్ణ చైతన్యంలో మరింత అభివృద్ధి సాధించే అవకాశం ఉంటుంది. సో లెట్ us pray to శ్రీల ప్రభుపాద ఆన్ దిస్ ఆస్పిషియస్ అకేషన్. దట్ ఈస్ మామూలుగా బర్త్డే రోజు బ్లెస్సింగ్స్ తీసుకోవాలి పెద్దవాళ్ళ దగ్గర నుంచి. ఆ విధంగా శ్రీల ప్రభుపాద యొక్క పుట్టినరోజు దట్ ఇస్ వ్యాస పూజ కాబట్టి ప్రభుపాద వారి దగ్గర నుంచి మన అందరం కూడా ఓ శ్రీల ప్రభుపాద ప్లీజ్ ప్రొటెక్ట్ మీ ఫ్రమ్ దిస్ మాయా అండ్ ప్లీజ్ what do you call that, give me correct mind so that I can advance in Krishna consciousness అని చెప్పేసి కృష్ణేతంలో అభివృద్ధి సాధించడానికి తగినటువంటి మానసిక స్థితిని, బుద్ధిని ఇవ్వమని చెప్పి శ్రీల ప్రభుపాద వారిని వినమ్రంగా మనం కోరుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ చెప్పినాను ప్రభు. రిజల్ట్స్ అనౌన్స్మెంట్. ఎస్, అదే. నౌ ఇప్పుడు కర్నూలు ఇస్కాన్ సెంటర్ నుంచి మనము శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి స్పిరిచువల్ కాంపిటీషన్స్ ఏవైతే ఉన్నాయో ఫర్ ఆల్ కేటగిరీస్ ఆఫ్ డివోటీస్, వాటిని రిజల్ట్, ఫైనల్ రిజల్ట్ ఇక్కడ ఉంది. దాన్ని నేను ఇప్పుడు పేర్లు చదువుతాను. మిగతా వివరాలకి ఆల్రెడీ ఇచ్చిన ఫోన్ నెంబర్ ఉంది, ఆ ఫోన్ నెంబర్ మీరు కాంటాక్ట్ అయితే పర్టికులర్గా మీకు వివరాలని తెలుస్తాయి. ఇవి కరోనా ఉండడం వలన మనం మీకు ఇవ్వాల్సిన గిఫ్ట్ అనేటటువంటిది దగ్గర ఉన్న వాళ్ళకి కాస్త చేతికే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము ఇంటి దగ్గరకు వచ్చి. ఎందుకంటే తిరగడం కూడా అంత మంచిది కాదు ఇప్పుడు ప్రస్తుతం ఉండేది. స్టే హోమ్ స్టే సేఫ్ అంటున్నారు కదా, అందుకని అంత తిరగడం ముఖ్యం కాదు. తర్వాత కొరియర్లో ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తాము. కాబట్టి ఇవ్వబోయే గిఫ్ట్ ఎట్లా ఉండదంటే కొరియర్లో వచ్చినా కూడా ప్రాబ్లం లేకుండా ఉండే గిఫ్ట్ని సెలెక్ట్ చేసి పెట్టున్నాం, వస్తాయి. ఓకే, గిఫ్ట్ గురించి ఏమి బాధపడతండి. తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడ మేము ఊహించినటువంటి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మోర్ దాన్ 900 ఎంట్రీస్ ఉన్నాయి. అంత ఫుల్ కాంపిటీషన్ చాలా అద్భుతంగా జరిగింది. కర్నూలు సెంటర్ నుంచి ఆల్ అక్రాస్ ద గ్లోబ్ అంటాం కదా, ఈ విధంగా తర్వాత ఈ మొత్తం ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా అనేక మంది మన ఇస్కాన్ డివోటీస్ ప్రపంచంలో ఏ మూల ఉన్న, ఎందుకంటే ఆన్లైన్లో అదొక ఫెసిలిటీ అనమాట, ఉన్న వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయగలిగారు. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. చాలా ప్రతి ఒక్కరికి పేరున నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తర్వాత ఈ పేర్లు దీనిలో లిస్టులో లేకపోయినంత మాత్రం మనం పూర్ పెర్ఫార్మెన్స్ అని కాదు. ఐ విల్ అప్రిషియేట్ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఫర్ దేర్ ఎంతూజియాజం టు పార్టిసిపేట్ ఇన్ దీస్ కాంపిటీషన్స్. కాబట్టి ప్రతి ఒక్కరిని పేరున అభినందిస్తున్నాం. వారందరూ కూడా ఈ యొక్క దీనికి అర్హత కలిగినటువంటి వాళ్ళే. కాకపోతే ఒకటి ఆ యొక్క స్కేల్స్ ఉంటాయి కదా, ఆ స్కేల్ అనే దాని ప్రకారం ఎవరో ఒకరికి ఫైనల్ చేయాలి కాబట్టి చేయడం జరుగుతుంది అంతేగాని ఎవరు దీనిలో తక్కువ కానీ ఒకరు ఎక్కువ కానీ అనేది లేదు. అదే సమయంలో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కనపరిచినటువంటి డివోటీస్ని, పిల్లల్ని, పెద్దవాళ్ళని ఈ సందర్భంగా నేను చాలా గమనించడం జరిగింది. చాలా చాలా ధన్యవాదాలు. తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ చక్కగా పార్టిసిపేట్ చేశారు. ఈవెన్ చెప్పాం కదా 5 years, లెస్ దాన్ 5 years, 5 సంవత్సరాల లోపు ఉండే పిల్లలు కూడా చాలా అద్భుతంగా ఫ్యాన్సీ డ్రెస్ అంటే దాన్ని ఏమంటారు స్పిరిచువల్ డ్రెస్ కాంపిటీషన్లో పాల్గొన్నారు. తర్వాత శ్లోక రిసైటర్స్లో పాల్గొన్నారు. దానిలో కూడా ప్రైజెస్ సంపాదించుకున్నారు వాళ్ళు. ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్. ఇట్స్ ఎ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ యాక్చువల్లీ. ఇట్స్ ఎ ఆన్లైన్ సిస్టమ్. మామూలుగా టెంపుల్ వైజ్గా కండక్ట్ చేసుకుంటూ ఉంటాం. దట్స్ నైస్, ఆఫ్ కోర్స్ ఇట్ మే బి. కానీ ఇలా ఆన్లైన్లో చాలా విస్తృతం, అన్లిమిటెడ్ అనమాట, బౌండరీ లెస్ నౌ. ఓకే,
So without any boundaries, all the devotees participated and the parents participated. Parents encouraged their children very nicely, and very, very thankful to them, each and everyone, okay, on this occasion. Okay, so anyhow, finally I will just read it out, all the those who got ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ ప్రైజ్. యాక్చువల్ అయితే ఫస్ట్ సెకండే అనుకున్నాము, కానీ తర్వాత ఇంకా వాళ్ళ ఉత్సాహం అది చూసిన తర్వాత, వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ అని చూసిన తర్వాత పోటాపోటీగా ఉండడం వల్ల కొన్ని సందర్భాల్లో మూడోది కూడా యాడ్ చేసాం, కొన్ని సందర్భాల్లో రెండో ప్రైజ్ ఇద్దరికి ఇవ్వడం, సెకండ్ ఇద్దరికి ఇచ్చేసాం రాజీ పడకుండా, మూడో ప్రైజ్ ఇద్దరికి అట్లా కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎంకరేజ్ చేయడం కోసం, వాళ్ళందరూ ఎంత అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేశారు కూడా కాబట్టి. ఓకేనా, సో దట్ ఈస్ హౌ. సో తర్వాత 5 years లోపు పిల్లలు ఫస్ట్ కేటగిరీ 1, ఇదంతా కూడా కర్నూలు ఇస్కాన్ సెంటర్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ అనమాట. కేటగిరీ 1లో అంటే 5 years లోపు చిన్నపిల్లలకి 2 కాంపిటీషన్స్ కండక్ట్ చేసాం. ఒకటి వాళ్ళు శ్లోకాలు చెప్పడం, చిన్నపిల్లలు కూడా చాలా ముచ్చటగా శ్లోకాలు చెప్తారు. రెండోది వచ్చేసి వాళ్ళకి స్పిరిచువల్ డ్రెస్ కాంపిటీషన్. దీనిలో శ్లోకాస్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ప్రద్యుమ్న అనే అబ్బాయికి వచ్చింది. తర్వాత సెకండ్ ప్రైజ్ వచ్చేసి జే చతుర అనే వారికి వచ్చింది. తర్వాత థర్డ్ ప్రైజ్ వచ్చేసి పూర్విక్. ఈ 3 పేర్లు ఇక్కడ ఉన్నాయన్నమాట. మీరు మళ్ళీ మీకు ఫోన్ నెంబర్ ఇచ్చున్నాం కదా, ఆ ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తే మీకు తెలిసిపోతుంది విషయం ఎవరికి ఏంటి అనేది. తర్వాత ఇది శ్లోకాస్లో. అలాగే 5 సంవత్సరాల లోపు, 5 సంవత్సరాలు ఉన్నాయి కదా, 4 సంవత్సరాల లోపు పిల్లల్లో స్పిరిచువల్ డ్రెస్ కాంపిటీషన్లో పూర్విక్ అనే అబ్బాయికి ఫస్ట్ ప్రైజ్. అలాగే ఫస్ట్ ప్రైజ్ మళ్ళీ షేర్ చేస్తున్నారు ఆరాధ్య. అంటే ఇద్దరు పోటాపోటీగా ఉన్నారు కాబట్టి 2 ఫస్ట్లు ఇచ్చేసాం, ఎందుకంటే పిల్లలు హ్యాపీ అవ్వాలి, భక్తులు హ్యాపీ అవ్వాలి. దట్ ఈస్ అవర్ మెయిన్ మోటో బికాస్ ఆఫ్ దేర్ నైస్ పార్టిసిపేషన్. సో పూర్విక్ అండ్ ఆరాధ్య వాళ్ళు ఫస్ట్ ప్లేస్లో నిలిచారు ఇద్దరు. అలాగే సెకండ్లో ప్రద్యుమ్న, లక్ష్మి, సహన్య, తర్వాత ఆద్య, ముగ్గురు నిలిచారు. అంటే మూడో ప్రైజ్, సెకండ్ ప్రైజ్ చూడండి, ముగ్గురికి ఇస్తున్నారు. సెకండ్ ప్రైజ్ ఎవరికి ఇస్తారు? ముగ్గురికి ఇస్తున్నారు. ఆ తర్వాత థర్డ్ వచ్చేటప్పటికి జైకృత్. ఓకే, ఇలాగా 5 సంవత్సరాల లోపు పిల్లలకి 2 ఈవెంట్స్ కండక్ట్ చేశాము. ఒకటి శ్లోకాస్ చెప్పడం, 2 ఫ్యాన్సీ డ్రెస్, అంటే మా ఒరిజినల్గా ఫ్యాన్సీ డ్రెస్ అంటాం దాన్ని, స్పిరిచువల్ డ్రెస్ కాంపిటీషన్. ఓకే, చక్కగా భలే అద్భుతం అనిపించింది. ఇంకా తర్వాత రెండవది వచ్చేటప్పటికి ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు చదువుకునే పిల్లలు, 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుకునే పిల్లలకి వాళ్ళకి కండక్ట్ చేసిన డ్యాన్సు, ఎస్ఏ రైటింగు, సాంగ్స్ కాంపిటీషను, శ్లోకా రెసైటేషన్, స్పిరిచువల్ డ్రెస్, ఇన్ని ఈవెంట్స్ 1, 2, 3, 4, 5 అనమాట. ఈ 5 విషయాలు మనం చూసుకుంటే డ్యాన్స్లో అన్విక స్టూడ్ ద ఫస్ట్ ప్లేస్. ఓకే, అన్విక ఫస్ట్ ప్లేస్, త్రైలోక్య సెకండ్ ప్లేస్, తర్వాత శైవి శ్రీవత్సవ, ఐ థింక్ సో. ఓకే, శైవి శ్రీవత్సవ థర్డ్ ప్లేస్. ఇది డ్యాన్స్ పెర్ఫార్మెన్స్లో ఫస్ట్ క్లాస్ టు 5th క్లాస్ ఏజ్ గ్రూప్. తర్వాత ఎస్ఏ రైటింగ్, పిల్లలు కూడా ఎస్ఏ రైటింగ్ ఇచ్చాం, చక్కగా టాపిక్. తర్వాత దానిలో ఫస్ట్ వచ్చేసి కే వైష్ణవి, తర్వాత సెకండ్ లలిత్ శివసాయి, థర్డ్ వచ్చేసి పార్థవి. ఓకేనా, ఇది ఏదైనా స్పెల్లింగ్స్ అటు ఇటు ఉంటే కొంచెం చూసుకోండి మీరు, పార్థవి. ఓకే, నెక్స్ట్ శ్లోకా రెసైటేషన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి వైష్ణవి అగైన్, సెకండ్ ప్లేస్ జాహ్నవి, థర్డ్ ప్లేస్ తన్వి, థర్డ్ ప్లేస్ ఇద్దరికి ఇచ్చినారు, అక్షయ థర్డ్. ఓకేనా, అక్షయ ఇద్దరికి ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ స్పిరిచువల్ డ్రెస్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్లేస్ అగైన్ జాహ్నవి, సెకండ్ ప్లేస్లో జి వేద వైభవ్ నాయక్, థర్డ్ ప్లేస్లో శ్రీపాద వల్లభ. 3 ఫస్ట్, సెకండ్, థర్డ్. ఏది స్పిరిచువల్ డ్రెస్ కాంపిటీషన్లో. అలాగే శ్లోక రెసైటేషన్ చెప్పేశాను కదా. నెక్స్ట్ ఇప్పుడు అయిపోయినాయి. 6th to 10th కేటగిరీ తీసుకుంటే 6వ క్లాస్ నుంచి 10వ క్లాస్ చదువుతున్న పిల్లలు ఉన్నారు కదా, క్లాస్ 6 to క్లాస్ 10. వాళ్ళలో ఆర్ట్ అండ్ డ్రాయింగ్లో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి హన్సుజ. ఫస్ట్ ప్లేస్ వచ్చి హన్సుజ. తర్వాత సెకండ్లో ఇద్దరికి ఇచ్చినారు, కే మహాలక్ష్మి, కే కృతిక. అంతే, కృతిక. ఓకే, రైట్. అలాగే డ్యాన్స్ కాంపిటీషన్, స్పిరిచువల్ డ్యాన్స్ అనమాట ఇది, భగవంతుడికి సంబంధించిన కీర్తనలు. సుదీప్తి పసుపులేటి, తర్వాత సాయి రూప, తర్వాత థర్డ్ ప్లేస్ వచ్చేసి మేఘన. ఓకేనా, ఇది డాన్స్ కాంపిటీషన్. అలాగే ఎలక్ట్యూషన్, వీళ్ళకి 6th to 10th వాళ్ళు వక్తృత్వ పోటీ. ఎలక్ట్యూషన్లో వచ్చేసి ప్రేరణ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్లో భవానీ, థర్డ్ ప్లేస్లో కౌసల్య, ముగ్గురు వచ్చారు. తర్వాత ఎస్ఏ రైటింగ్లో ఫస్ట్ ప్లేస్లో సాయి శ్రీ పావని ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ వచ్చేసి జ్ఞాన స్కంద సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ వచ్చేసి రష్మికా సాయి,
వీళ్ళు 6th to 10th కేటగిరీలో ఎస్ఏ రేటింగ్లో ఫస్ట్ సెకండ్ థర్డ్. అలాగే 6th to 10th కేటగిరీలో సింగింగ్ కాంపిటీషన్ అంటే సాంగ్స్లో ఫస్ట్ ప్లేస్ అగైన్ హన్సుజా, తర్వాత సెకండ్ ప్లేస్ జ్ఞాన స్కంద, థర్డ్ ప్లేస్ కరణం చైత్ర, తర్వాత థర్డ్ ప్లేస్ ఇద్దరు షేర్ చేసుకుంటున్నారు, కరణం చైత్ర అండ్ భవానీ. ఓకే, తర్వాత శ్లోక రిసైటేషన్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్లేస్ భవానీ, సెకండ్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్లో ఇద్దరు ఉన్నారు భవానీ అండ్ హన్సుజా, సెకండ్ ప్లేస్లో ఎస్ రష్మిక సాయి, థర్డ్ ప్లేస్లో సవిత, ఉన్నారు. ఆ తర్వాత పెద్దవాళ్ళు ఇంటర్ డిగ్రీ అండ్ అబౌవ్ వాళ్ళకి ఎస్ఏ రేటింగ్ సాంగ్స్ కాంపిటీషన్ కండక్ట్ చేశారు. ఎస్ఏ రేటింగ్లో నాగశ్రావణి ఫస్ట్ ప్లేస్ ఇంటర్ డిగ్రీ కాంపిటీషన్లో, అలాగే సెకండ్లో చైతన్య, థర్డ్లో నాగప్రియ, వీళ్ళ ముగ్గురు ఫస్ట్ సెకండ్ థర్డ్. ఓకే, ఎస్ఏ రేటింగ్ ఇంటర్ డిగ్రీ అండ్ అబౌవ్ వాళ్ళ కేటగిరీ. అలాగే సింగింగ్ సాంగ్స్ కాంపిటీషన్స్లో ఫస్ట్ ప్లేస్ నాగశ్రావణి, నాగశ్రావణి ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్లో నాగప్రియ, థర్డ్ ప్లేస్ ఇద్దరున్నారు అమూల్య అండ్ ప్రణతి, వీళ్ళు ఉన్నారు. ఓకే, తర్వాత ఇంకా పెద్దవాళ్ళు మన వాళ్ళు తీసుకున్నట్లయితే ఇంకా వితౌట్ ఎడ్యుకేషన్ దానికి సంబంధం లేకుండా జస్ట్ ఎనీబడి కెన్ పార్టిసిపేట్ అనేటటువంటి ఈ కేటగిరీలో రంగోలీ సాంగ్స్ కాంపిటీషన్, తర్వాత కృష్ణా డైటీ డెకరేషన్ అనే 3 ఈవెంట్స్లో మనం కండక్ట్ చేయడం జరిగింది, కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. దానిలో రంగోలీలో ఫస్ట్ ప్లేస్ విజయలక్ష్మి, సెకండ్ ప్లేస్ సుష్మిత, థర్డ్ ప్లేస్ శ్వేతకృష్ణ. సో ఈ ముగ్గురు ఫస్ట్ సెకండ్ థర్డ్ దేనిలో రంగోలీ. తర్వాత సాంగ్స్ కాంపిటీషన్లో దివ్యాంజలి సెకండ్ ప్లేస్లో సన్నిధి విజయలక్ష్మి, థర్డ్ ప్లేస్లో సువర్ణ, వీళ్ళు. ఓకేనా, తర్వాత కృష్ణా డైటీ డెకరేషన్ అంటే ఇండ్లలో వర్షిప్ చేసే డీటీస్ని లైక్ ఇంటి దగ్గర మన దగ్గర కృష్ణుడు వాళ్ళని పెట్టుకుని ఉంటారు అక్కడ షోకేస్ దగ్గర కానీ టీపాయ్ పెట్టి సెంటర్లో కానీ అట్లా. ఎనీహౌ డీటీ డెకరేషన్ అనేటటువంటి ఈ యొక్క ఈవెంట్లో ఫస్ట్ ప్లేస్లో మణికర్ణిక, ఓకే, సెకండ్ ప్లేస్లో బి సాయి శ్రీ హిమాని, థర్డ్ ప్లేస్లో ఉమాదేవి. సో ఇలాగా వీళ్ళు. సో ఇది కర్నూలుకి సంబంధించిన లిస్ట్ అనమాట. ఓకేనా, అందరికి ఒకసారి గట్టిగా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అదేవిధంగా మిగతా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. దీనిలో ఇంకా క్విజ్ది ఎక్కడుందో నాకు కనిపించలేదు. హరిబోల్ పుష్యమిత్ర I don't know. Quiz in water. another ఇంకో మెయిల్ ఇప్పుడు నేను ఎక్కడ చూసేదబ్బా. క్విజ్ విన్నర్స్. ఓకే, చూస్తున్నాను నేను ఇక్కడ. రైట్, ఓకే, ఐ గాట్ ఇట్. క్విజ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. 60 క్వశ్చన్స్ ఫ్రమ్ కృష్ణ బుక్, 30 minutes టు ఆన్సర్. ఓకేనా, చాలా అద్భుతంగా పార్టిసిపేట్ చేశారు, 100 మంది పార్టిసిపేట్ చేశారు చక్కగా. వెరీ గుడ్ రెస్పాన్స్ వాస్ దేర్ ఫర్ దిస్ క్విజ్కి. చాలా ఉంది. ఫ్యూచర్లో నేను ఎవ్రీ మంత్ ఒక క్విజ్ కండక్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఆర్ యూ హ్యాపీ విత్ దట్? ఓకే, ఎవ్రీ మంత్. సిలబస్ కూడా చెప్పేసారు. కృష్ణ బుక్ అనుకోండి, దానిలో 1, 2, 3, 4 చాప్టర్లు అంతే. బాగా చదువుకోవాలి. ప్రతి నెల చివరి ఆదివారం సాయంత్రం 4 గంటలకి ఇట్లా కావాలి. మళ్ళీ అందరికి ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఇస్తాను. జస్ట్ ఇది ఒక ఆలోచన అనమాట. సో విత్ ద పర్మిషన్ ఆఫ్ గురు స్పిరిచువల్ మాస్టర్ ఇన్స్ట్రక్టింగ్ గురు రూపేష్ ప్రభు, వీఆర్ ప్లానింగ్ టు కండక్ట్ దిస్ అనమాట. వాళ్ళు కన్సల్ట్ చేసి మళ్ళీ కూడా చెప్తాను. సో మంత్లీ కూడా పెట్టే అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇది వీ గాట్ వెరీ గుడ్ రెస్పాన్స్ ఫర్ ది క్విజ్ ప్రోగ్రామ్ ఆల్సో, ఆన్లైన్ క్విజ్. దే హ్యావ్ వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్ ఆల్సో దేర్. అండ్ దెన్ సో క్విజ్లో ఏజ్ గ్రూప్ 6th class to 10th class ఏజ్ గ్రూప్. దీనిలో వచ్చేసి ఫస్ట్ ప్రైజ్లో వైష్ణవి, షీ గాట్ 116 marks అవుట్ ఆఫ్ 120. అండ్ సెకండ్ ప్లేస్లో అనంత్, ఓకే, 116 marks అగైన్. అండ్ థర్డ్ ఎం లాస్యా 112 out of 120. అండ్ ఫోర్త్ బి సాకేత రామ శర్మ, ఓకే, 112 అంటే 112. ఓకేనా, ఇది 6th to 10th పిల్లలు. తర్వాత ఇంటర్ డిగ్రీ స్టూడెంట్స్ విషయం తీసుకున్నట్లయితే ఎన్ లిఖిత సాయి, షీ గాట్ 114
114 మార్కులు వచ్చింది. అలాగే విపూరి శ్రీకాంత్ 114 మార్కులు వచ్చింది. తర్వాత చైతన్య 112 మార్కులు. ఓకేనా? ఇది అలాగే పెద్దవాళ్ళ కేటగిరీ తీసుకున్నట్లయితే ఫస్ట్లో ఎన్ మౌనికా సాయి 114 మార్క్స్, డాక్టర్ విపూరి వెంకటేశ్వర్లు 112, అగైన్ తర్వాత వసంత కుమారి 110. సో very wonderful response was there for the quiz. So these are all the results relating to the spiritual competitions conducted by ISKCON Kurnool Center. Okay, so thank you very much for one and all, and then I will continue for the what do you call Narsropet Center also. Okay, if I get it. Sarvapuja Prabhu, are you on the line? ఐ థింక్ వాట్సాప్ పంపిస్తానని చెప్పారు లిస్టు. అదే ఓ ఇది పేపర్ మీద వచ్చింది, కొంచెం కష్టం. చదువుతానైనా ఇట్లా పెట్టుకుంటే నీకు వెడల్పు బాగా కనబడుతుంది. సో సేమ్ ఈవెంట్స్, సేమ్ ఏజ్ గ్రూప్స్ అక్కడ కూడా ఇస్కాన్ నర్సరాపేట తరఫున కూడా కండక్ట్ చేయడం జరిగింది. దానికి కూడా చక్కటి స్పందన ఉంది. 1 నుంచి 5 తరగతులు శ్లోకాల రిసైటేషన్. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు జి నందన్ నిశాంత్, 5th క్లాస్, గుంటూరు. సెకండ్ ప్రైజ్ బి శర్మ సువర్ణ సాయి, సెకండ్ క్లాస్, రేపల్లె. థర్డ్ ప్రైజ్ వై భారతి వైష్ణవి, 4th క్లాస్, రామిరెడ్డిపేట్. 6 నుంచి 10 తరగతులు. ఫస్ట్ ప్రైజ్ వై హన్సుజ, 7th క్లాస్, హైదరాబాద్. సెకండ్ ప్రైజ్ గోస్ టు వి వైష్ణవి, 7th క్లాస్, గుంటూరు. రెండో భాగం ఇందులో సింగింగ్ కాంపిటీషన్లో 5వ తరగతి లోపు ఉన్న పిల్లలు. ఫస్ట్ ప్రైజ్ వై నైనా మంజరి, 4 years. సెకండ్ ప్రైజ్ కే లక్ష్మి సహన్య, 4 years, హైదరాబాద్. 1 నుంచి 5 తరగతులు. ఫస్ట్ ప్రైజ్ సింగింగ్ కాంపిటీషను బి అనన్య కృష్ణ, 1st క్లాస్, చెన్నై. సెకండ్ ప్రైజ్ వై కీర్తన, 3rd క్లాస్, రామిరెడ్డిపేట్. థర్డ్ ప్రైజ్ టి కీర్తన ప్రియ, 2nd క్లాస్, USA. 6 నుంచి 10 తరగతులు సింగింగ్ కాంపిటీషన్. ఫస్ట్ ప్రైజ్ వై హన్సుజ, 7th క్లాస్, హైదరాబాద్. సెకండ్ ప్రైజ్ పి షణ్ముఖ, 6th క్లాస్, నసరాపేట్. థర్డ్ ప్రైజ్ వి శ్రీనిజ, 10th క్లాస్, రామిరెడ్డిపేట్. ఇంటర్ టు డిగ్రీ. ఫస్ట్ ప్రైజ్ గౌర పాండ్యాల, డల్లాస్, ఇంటర్, USA. సెకండ్ ప్రైజ్ ఎం రమ్య, ఇంటర్, పాయకరపేట్. థర్డ్ ప్రైజ్ జి హర్షిత మందర, డిగ్రీ, పాయకరపేట్. పెద్దవాళ్ళు సింగింగ్ కాంపిటీషను. ఫస్ట్ ప్రైజ్ సి రామకామేశ్వరి, 58 సంవత్సరాలు, పాయకరపేట్. సెకండ్ ప్రైజ్ బిఐ ప్రియదర్శిని, 49 years, పాయకరపేట్. థర్డ్ ప్రైజ్ సరస్వతీదేవి, 80 సంవత్సరాలు. ఎస్ఏ రైటింగ్ 6 నుంచి 10 తరగతులు. ఫస్ట్ ప్రైజ్ వై హన్సుజ, 7th క్లాస్, హైదరాబాద్. సెకండ్ ప్రైజ్ వి తేజశ్రీ లక్ష్మి, 7th క్లాస్, గుంటూరు. థర్డ్ ప్రైజ్ వై నాగ సాత్విక్, 9th క్లాస్, రేపల్లె. ఇంటర్ డిగ్రీ ఎస్ఏ రైటింగ్. ఫస్ట్ ప్రైజ్ వి సాత్విక్, ఇంటర్, నర్సరాపేట్. సెకండ్ ప్రైజ్ ఎంఎస్ సనంద, ఇంటర్, తిరుపతి. థర్డ్ ప్రైజ్ విఎన్పి సాయి అభిరామ్, డిగ్రీ, ప్రకాష్ నగర్, నర్సరాపేట్.
ఇంటర్ డిగ్రీ ఎలక్యూషన్ 6 నుంచి 10 తరగతులు హరే కృష్ణ. ఒక 6 నుంచి 10 తరగతులు ఫస్ట్ ప్రైజ్ వై హన్సుజ 7th క్లాస్ హైదరాబాద్. ఓకే గట్టిగా చెప్పండి. ఎలక్యూషన్ స్టార్ట్ చేయండి. మీద అన్మ్యూట్ చేశాను, చూసుకున్నారు కదా? వినపడుతుంది. చూసుకున్నాం. మైక్ దగ్గరకు వచ్చి చెప్పమ్మా, సెల్ ఫోన్ మైక్ దగ్గర. వినబడడం లేదు, ఇంకా బాగా వినబడాలి. ఇప్పుడు వినబడుతోంది కానీ నాకు ఫోన్లో వినబడుతోంది, ఇక్కడ వాయిస్ రావడం లేదు. ఇంకెన్ని ఉన్నాయి చూడండి, నేను చదవలేవా నువ్వు? వాళ్ళు చెప్తాను, నువ్వు ఇట్లా ఓపెన్ అవుతుంది. పెట్టుకో మా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మైక్ పెట్టుకొని చెప్పండి. కృష్ణ చెప్పండి, వినిపిస్తోంది చెప్పండి. వినిపిస్తోంది చెప్పండి. వినిపిస్తుందా? వినిపిస్తోంది, ఎస్ వినిపిస్తోంది. ఎలక్యూషన్ క్లాస్ 2 10th. ఎలక్యూషన్ 6th to ఫస్ట్ ప్రైజ్ వై హన్సుజ 7th క్లాస్. సెకండ్ ప్రైజ్ ఎం సాత్విక 9th క్లాస్. బిఎన్ రుద్విక్ 7th క్లాస్. ఇంటర్ డిగ్రీ థర్డ్ ప్రైజ్ ఎం సరస ఇంటర్ రేపల్లె. స్పిరిచువల్ డ్రెస్ కాంపిటీషన్ 0 to 5 ఫస్ట్ శ్రీ 4 నర్సరావు. అయిపోయిందమ్మా. సర్వపూజ్య శ్రీనివాస్ ప్రభు. కృష్ణ, హరే కృష్ణ. సో రిమైనింగ్ ఇంకేమున్నాయి ఇక్కడ? సర్వపూజ్య ప్రభు, సర్వపూజ్య శ్రీనివాస్ ప్రభు. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే. సరిపోతుందా? కనపడుతుంది, క్లారిటీ లేదు. అదే క్లారిటీ లేదు, అదే నాకు ఏం వాళ్ళది రాలమంది. నువ్వు చెప్పేసి. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే. వాయిస్ వినబడుతుంది, ఆన్ చేసి చూడండి ఒకసారి. దూరంగా పోయండి, ఈ శబ్దం కీరికి. ఎలక్యూషన్ ఇంటర్ డిగ్రీ 6th to 10th. ఫస్ట్ ప్రైజ్ వై హన్సుజ 7th క్లాస్ హైదరాబాద్. సెకండ్ ప్రైజ్ ఎం సాత్విక 9th క్లాస్ రేపల్లె. థర్డ్ ప్రైజ్ బిఎన్ఎస్
పృథ్విక్ 7th క్లాస్ రేపల్లె. ఇంటర్ డిగ్రీ థర్డ్ ప్రైజ్ ఎం సరసిజ ఇంటర్ రేపల్లె. స్పిరిచువల్ డ్రెస్ కాంపిటీషన్ 5 సంవత్సరాల పిల్లలు ఫస్ట్ ప్రైజ్ శ్రీకరి 4 years నర్సరాపేట్. సెకండ్ ప్రైజ్ శ్రీ సి హితేష్ గోపాల్. అవంతా అవసరం కొత్త కూడా వాళ్ళు చూసుకుంటారు, పేరు చదివే చాలు. థర్డ్ ప్రైజ్ హేత్విక శ్రీ వ్యాసవాణి దేవి నెక్స్ట్ 1 year హైదరాబాద్. 1 నుంచి 5 సంవత్సరాలు ఫస్ట్ ప్రైజ్ వి ఒకటి నుంచి వైష్ణవి క్లాసెస్ ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఫస్ట్ ప్రైజ్ వి వైష్ణవి 5th క్లాస్ గుంటూరు. సెకండ్ ప్రైజ్ తేజశ్రీ 4th క్లాస్ గుంటూరు. థర్డ్ ప్రైజ్ లక్ష్మీత పరమేశ్వరి 6 నుంచి 10 తరగతులు ఫస్ట్ ప్రైజ్ పూజ జావేరి ఓకే. నరసాపురం. సెకండ్ ప్రైజ్ జే చంద్రకిరణ్ 8th క్లాస్. థర్డ్ ప్రైజ్ ప్రియా రాజమహేంద్రవరం. రాజమహేంద్రవరం. డ్యాన్స్ కాంపిటీషన్ 1 నుంచి 5 తరగతులు ఫస్ట్ ప్రైజ్ జి రిషిత 3rd క్లాస్ నర్సరాపేట్. సెకండ్ ప్రైజ్ పి హేత్విక 4th క్లాస్ నర్సరాపేట్. థర్డ్ ప్రైజ్ వై భక్తి వైష్ణవి 4th క్లాస్ నర్సరాపేట్. డ్యాన్స్ కాంపిటీషన్ 6 నుంచి 10 తరగతులు ఫస్ట్ ప్రైజ్ వై హన్సుజ 7th క్లాస్ హైదరాబాద్. సెకండ్ ప్రైజ్ వై నీలకాంత షణ్ముఖ 6th క్లాస్ రేపల్లె. డ్రాయింగ్ కాంపిటీషన్ 6 నుంచి 10 తరగతులు ఫస్ట్ ప్రైజ్ వి శ్రీహర్ష 10th క్లాస్ నర్సరాపేట్. శ్రీహర్ష. సెకండ్ ప్రైజ్ కె రాజ్యలక్ష్మి 10th క్లాస్ నర్సరాపేట్. థర్డ్ ప్రైజ్ బిఎన్ఎస్ పృథ్విక్ 7th క్లాస్ రేపల్లె. డిటి డెకరేషన్ ఫస్ట్ ప్రైజ్ కె హార్తిక్ 16 years నర్సరాపేట్ కార్తీక్. సెకండ్ ప్రైజ్ బివిఆర్ లక్ష్మి 54 years గుంటూరు. థర్డ్ ప్రైజ్ పివి హరిప్రియ 40 years శ్రీకాకుళం. రంగోలీ ఫస్ట్ ప్రైజ్ బి కృత 40 years వైజాగ్. సెకండ్ ప్రైజ్ సి రామ కామేశ్వరి 58 years పాయకరపేట్. థర్డ్ ప్రైజ్ బివిఆర్ లక్ష్మి 54 years గుంటూరు. అంతేనా? సో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కాబట్టి ప్రైజ్ విన్నర్స్కి తర్వాత అందరూ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. అందరికీ కూడా ఒకసారి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఇలాగే ఆధ్యాత్మికంగా మన యొక్క టాలెంట్స్ అంతా కూడా మనం ప్రూవ్ చేసుకోవాల్సింది. దట్ ఈస్ ఫర్ ద ప్లెజర్ ఆఫ్ కృష్ణ. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇదంతా కూడా భగవంతుడిని ఆనందింప చేయడం కోసం, గురువుని ఆనందింప చేయడం కోసం, ప్రభుపాదులను ఆనందింప చేయడం కోసం. ఇది మనకు ముఖ్యం అన్నమాట. ఓకేనా? సో ఫైనలీ అందరికీ చాలా ఓపిక ఎంతసేపు ఉన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. తర్వాత రేపు యథావిధిగా మన శ్రీమద్ భాగవత ప్రవచనం కంటిన్యూ అవుతుంది. అందరికీ హరే కృష్ణ. శిల ప్రభుపాద్ శ్రీవాస పూజ మహామహోత్సవం కీజ్, శిల ప్రభుపాద్ కీజ్, శిల గురుదేవ్ కీజ్, నితాయ్ గౌర్ ప్రేమానంది. హరి హరి బోల్. All grows assembled devotees, Hare Krishna. All grows assembled devotees, Hare Krishna. All grows assembled devotees, Hare Krishna. Vancha kalpatarubhyasya kripa sindhubhya eva cha patitanam pavanebhyo vaishnavebhyo namo namah. Ananta koti Vaishnava bhakta vrinda ki jai. Srila Prabhupada ki jai. Srila Gurudev ki jai. Nitai Gaur Premanand. Hari Hari Bol. Hare Krishna. Thank you. Yeah. 100 మంది పార్టిసిపేట్ చేశారా?